ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏతే జ్వరాః శరీరేషు త్రిషు స్వాభావికామతాః వియోగే తు జ్వరైస్థాని శరీరాణ్యేవ నాసతే. తంతోర్వియుజ్యేత పటః వాలేభ్యః కంబళో యథా మృదో ఘటస్తథా దేహః జ్వరేభ్యోపీతి దృశ్యతాం. జగన్మిథ్యాత్వవత్వాత్ ఆత్మ అసంగ సమీక్షణాత్ భోక్తృ అభావ వివక్షయ కస్య కామాయ ఇతి వచః. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అలసజ్వరే. శృతివాక్యం. దాన్ని విశ్లేషణ చేస్తూ 228 శ్లోకాలకు వచ్చాం. దాంట్లో ప్రధానంగా ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుషః చూచాం, కిమిచ్చన్ చూచాం, కస్య కామాయ ఎవరి కోసం, ఈ కర్మ ఎవరి కోసం అనేటువంటిది ఇది ఒక 35 శ్లోకాల పైగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. కస్య కామాయ అనేది అంటే ఇదైతే ఇక శరీరం అనుసంజ్వరేత్ అనేది ఒక్కటే మిగిలి ఉంటుంది మనకు. ఎవరికి సంబంధించింది ఈ భోక్తృత్వం? భోక్త ఎవరు అసలు? ఎవడు కర్తో వాడు భోక్త అయి ఉంటాడు. కాబట్టి కర్త డిసైడ్ కావాలి, నిర్ణయం కావాలి మొదట. కాబట్టి జగన్మిథ్యాత్వవత్వాత్, కాబట్టి జగత్తును చూస్తే ఏమో ఇది మిథ్యాస్వరూపంగా తెలుస్తుంది. మిథ్య అంటే సత్యము కానిది, అసత్యము కానిది, మరొక దాని మీద ఆధారపడి ఉండేది. ఇక ఆత్మ విషయానికి వస్తే కూటస్థ చైతన్యం అసంగత్వం, దేనితోనూ సంగత్వం లేనిటువంటి ఆత్మ అసంగత్వం. కాబట్టి ఆత్మ అసంగత్వ సమీక్షణాత్ ఈ రెండు చూసినప్పుడు భోక్త ఎవరు అనేది అర్థం కావడం లేదు. భోక్తృ అభావ వివక్షయ కస్య కామాయ ఇది వచః. కాబట్టి అసలు భోక్త అనేటువంటి వాడు ఎవడు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. దీనిని మనం చర్చిస్తూ వచ్చాం. ఈ చర్చల్లో మనకు లభించింది ఏంటంటే, అటు చిదాభాసుడు కానీ ఇటు కూటస్థుడు కానీ ఇద్దరు భోక్తలు అయ్యేందుకు అవకాశమే లేదు. చిదాభాస కూటస్థులు భోక్తలు కానే కారు. ఇక భోక్త లేడు అని అన్నప్పుడు కర్త కూడా లేడు అని అర్థం. అది కస్య కామాయ, కిమిచ్చన్ కస్య కామాయ. ఎప్పుడైతే భోక్త లేడో కర్త కూడా లేడు. కనుక భోక్త ఎప్పుడైతే లేడో కర్త కూడా లేడు అని అర్థం. కర్త లేనప్పుడు కోరికే లేదు. కర్త ఉన్నాడు అంటే కామాయ మానశ్చ కరోతి కర్మాణి, తైత్తిరీయ భాష్యం. కనుక ఒక కర్మ చేయడానికి కర్త ఉన్నాడంటే కర్త వెనుక కోరిక ఉండాలి.
కోరిక లేకుండా కర్మ చేసే అవకాశమే లేదు. కనుక కర్త కర్మ చేశాడు అన్నప్పుడు కోరిక ఉంటేనే కర్మ చేశాడు. ఇది ఎవరికి సంబంధించిన కోరిక, దేనికోసం ఇదంతా? ఎప్పుడైతే భోక్త లేడన్నప్పుడు కర్త లేడు, కర్త లేడన్నప్పుడు కర్మ లేదు. బాగా అర్థం చేసుకో. కాబట్టి ఇవి లేనప్పుడు, కోరికలు కలవాడే లేనప్పుడు, ఎవరికైతే కోరికలు ఉంటే కర్తగా మారుతాడో వాడే లేనప్పుడు కస్య కామాయ, ఎవరి కోసం అసలు ఇది అనేటువంటి ప్రశ్న ఇది వచహ. కాబట్టి ఎవరి కొరకు అనేటువంటి ప్రశ్న పడింది. దాన్ని మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. అంటే చెట్టు ఎక్కేవాడు ఉన్నప్పుడు ఎవడైతే చెట్టు ఎక్కుతాడో వాడే చెట్టు దిగుతాడు. కాబట్టి ఎవడైతే కర్తగా ఉంటాడో వాడే భోక్తగా ఉంటాడు. మధ్యలో ఎక్కడము దిగడం అనేటువంటిది కర్మగా ఉంటుంది. ఎవడైతే భోంచేస్తాడో వాడే జీర్ణం చేసుకుంటాడు. ఆ భోంచేసినప్పుడు వాడు కర్తగా ఉంటాడు. అట్లాగే భోంచేసి జీర్ణమైన తరువాత ఇదంతా ఏదైతే జరుగుతూ ఉందో ఇది కర్మగా ఉంటుంది. కాబట్టి కస్య కామాయ అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు ఎవరి కోసమని ఇక్కడ ఇద్దరు కనిపించడం లేదు. ఇటు చిదాభాసుడు కనిపించడం లేదు, అటు కూటస్థుడు కూడా తెలిసి రావడం లేదు. కాబట్టి ఈ ప్రశ్న మాత్రం పడింది. ఈ ప్రశ్న పడ్డప్పుడు ఎక్కడైతే జరుగుతూ ఉందని ఆలోచించినప్పుడు మనకు ఈ శరీరాలు వచ్చాయి. ఏతే జ్వరాహ శరీరేషు త్రిషు శరీరేషు ఏతే జ్వరాహ అపరిహార్యాహ, అది స్వాభావికంగా ఉన్నాయి కనుక స్వాభావిక మతాహ జ్వరాహ అనివార్యాహ ఇత్యర్థః. ఎప్పుడైతే స్వతసిద్ధంగా స్వాభావికంగా ఉన్నాయో శరీరంలో ఈ జ్వరాహ అంటే సంతాపాలు, అఫ్లిక్షన్స్, దుఃఖాలు, మనం పొందేటువంటి బాధలన్నీ కూడా ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడాను శరీరాలకే సంబంధించి ఉన్నాయి. కాబట్టి శరీరం అనుసంజ్వరేత్, నేను చాలా కీలకం ఇప్పుడు మలుపు. కాబట్టి శరీరానికి జ్వరాలు అంటే దుఃఖాలన్నీ కూడాను శరీరానికి సంబంధించినవని తెలుసుకున్నాం. ఈ శరీరాలు త్రిషు శరీరేషు, 3 శరీరాలు అన్నాం కనుక దాంట్లో స్థూల శరీరం, లింగ శరీరం, కారణ శరీరం, ఈ 3 చూసాం. కాబట్టి స్థూల శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు, అట్లాగే లింగదేహానికి సంబంధించినటువంటివి అంటే సూక్ష్మదేహానికి సంబంధించినటువంటి కామ క్రోధాదయ, శాంతి దాంత్యాదయ. కాబట్టి శాంతి దాంతి మొదలైనవి ఇవన్నీ కూడాను సూక్ష్మ శరీరానికి లింగదేహానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి కామక్రోధాలు ఏవైతే ఉన్నావో ఇవి ఉండి బాధ పెడతాయి, అవి లేక బాధ పెడతాయి. శాంతి దాంతి ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఇవన్నీ కూడాను లేక బాధ పెడతాయి. కాబట్టి బాధలు 2 కలిగిస్తున్నాయి కనుక, రెండిటి వల్ల సంతాపం ఏర్పడుతూ ఉంది కనుక, రెండిటి వల్ల దుఃఖం కలుగుతూ ఉంది కనుక, అటు స్థూలదేహం వల్ల కానీ సూక్ష్మదేహం వల్ల కానీ మనకు దుఃఖాలే జ్వరాహ సంతి. కానీ ఆ 2 దేహాల్లోనే కనపడతా ఉన్నాయి. ఇక 3వ దానికి సుషుప్తికి వచ్చినప్పుడు క్లియర్గా పెట్టుకోండి మైండ్లో. సుషుప్తికి వచ్చినప్పుడు మరి సుషుప్తిలో ఏమీ తెలియడం లేదు కదా స్వామి. స్వం పరంచ నవేత్తి, తనను గురించి తనకు తెలియడం లేదు స్వం. అట్లాగే పరం ఇతరుల గురించి కూడా తెలియడం లేదు. ఇంకా ఏ విధంగా ఉన్నాడు, ఏదో చచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. వినష్ట ఇవ కారణదేహే వినష్ట ఇవ, ఆ చనిపోయిన వాడు ఎట్లాగైతే ఉంటాడో ఆ విధంగా మనకు తెలుస్తూ ఉన్నాడు. కాబట్టి స్వం పరం చ నవేత్తి, తనను గురించి తనకు తెలియడం లేదు, అన్యుల గురించి కూడాను తెలియడం లేదు. అలాంటప్పుడు ఏ బాధలు ఏ దుఃఖాలు తెలియనప్పుడు కారణ శరీరం అనేటువంటిది జ్వరయుతము అని ఎట్లా చెప్పగలవు అని అంటే, భవిష్యత్తులో రాబోయేటువంటి దుఃఖాలకి సంబంధించినటువంటి బీజాలు ఇక్కడ ఉండడమే కారణం. అండర్స్టాండ్ ది పాయింట్, క్లియర్గా పెట్టుకోండి అది. కాబట్టి ఆగామి దుఃఖ బీజం చేత్ ఇది కూడా జ్వర, కారణ శరీరంలో కూడాను జ్వర. కాబట్టి గతంలో మనం ఏ కర్మలైతే ఆచరించామో ఆ కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలను ఏవైతే భవిష్యత్తులో అందుకోబోతూ ఉన్నామో వాటికి సంబంధించినటువంటి బీజాలు, అంటే వృక్షం భవిష్యత్తులో వచ్చిన బీజం ఎట్లాగైతే క్షేత్రంలో ఉంటుందో, బీజం కనిపించకపోయినప్పటికి కూడాను, భూమి లోపలే బీజం ఉండినప్పటికి కూడాను భవిష్యత్తులో బాహ్యంలో మనకు వృక్షం ఎట్లాగైతే తెలుస్తూ ఉంటుందో అట్లాగే భవిష్యత్తులో మనం అనుభవించబోయేటువంటి దుఃఖాలకి ఆగామి ఏదైతే ఉందో రాబోయేటువంటి కర్మలు, ఆ దుఃఖ బీజాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దుఃఖ బీజాలు ఇక్కడ ఉన్నాయి కనుక జ్వరాహ సంతి, కారణే అపి
జ్వరాహ సంతి, ఈ కారణదేహంలో కూడాను ఉన్నవి అనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఏతే జ్వరాహ త్రిషు శరీరేషు స్వాభావికాః మతాః. ఈ సంతాపత్రయాన్ని, ఈ 3 రకాలైనటువంటి దుఃఖాలు, 3 ప్లీజ్ కనెక్షన్, 3 దేహాలలో తెలుస్తూ ఉండేటువంటి 3 రకాలైనటువంటి దుఃఖాలు, దుఃఖత్రయం, సంతాపత్రయం ఏదైతే ఉందో దీన్ని అనుభవించేటువంటి వాడు భోక్త, సాక్షి కాదు, చిదాభాసుడు కాదు, మరెవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం అలా అలా చెబుతూ వచ్చినా ఇంకా పూర్తిగా సమాధానం రాలేదు. పూర్తిగా సమాధానం వచ్చిందనుకోండి, అనుసంజ్వరేత్ కిమిచ్చన్ కశ్యకామాయ అనుసంజ్వరేత్ అయిపోయింది, శృతివాక్యం అయిపోయింది. ఎందుకని మొదట ఏ శ్లోకాన్ని అయితే బృహదారణ్యకాన్ని ప్రారంభం చేసి కొనసాగిస్తూ ఉన్నామో దాన్ని సంపూర్ణంగా మనం డిస్కస్ చేసేసామని అర్థం. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పూర్ణ సమాధానం రాలేదు. ఎంత మనం అనేక కోణాల్లో దీన్ని తర్కించి చూచినా, శాస్త్రీయంగా ప్రామాణికంగా చూచినా, సాక్షి మాత్రం ఆధారమై అధిష్టానం అయి ఉండడం చేత సాక్షి ఎట్టి పరిస్థితుల్లో భోక్త కాలేడని తేల్చేశాము. ఇక మిగిలింది చిదాభాసుడు కనుక, చిదాభాసుడు కూడా ప్రతిబింబమే కాబట్టి, బింబం యొక్క ప్రతిబింబమే కనుక దీనికి కూడా ఆపాదించడానికి అవకాశం లేదని దీన్ని కూడా పక్కకి నెట్టగలిగాం. ఇప్పుడు ఇంతకీ ఎవరు అనేటువంటిది, భోక్త ఎవరు అనేటువంటి దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాధానం మనకు రాలేదు, ఇక రాబోతోంది. ఇలా రాబోయేటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా జటిలమైంది, దుర్గ్రాహ్యమైంది. ఇప్పటి వరకు అర్థమైనటువంటి వాటికి అంతా కూడాను కాస్త భిన్నంగా, విలక్షణంగా ఉండేటువంటి తత్వం ఇది. అందుకని మళ్ళీ ఒక్కసారి మన హృదయంలో దాన్ని కదిలించాలని, ఏది ఇటు చిదాభాసుడు కానీ అటు కూటస్థుడు కానీ, కూటస్థ చైతన్యం కానీ, ఈ 2 కూడాను భోక్త కాదు అనేటువంటి విషయాన్ని మన హృదయంలో చక్కగా ధృవపరుచుకుంటే తప్ప ఇక రాబోయేటువంటి జటిలమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉండదు కనుక ఆ రెండింటిని 2 శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. అది కనెక్షన్. చిదాభాసే స్వతః కోపి జ్వరో నాస్తి యతశ్చితః ప్రకాశైక స్వభావత్వం ఏవ దృష్టం న చేతరత్. చిదాభాసే, ఆభాసే, ఆభాసే, చిదాభాసే, చిదాభాసునిలో, చిదాభాసుని అందు, చిదాభాసే స్వతః, స్వభావతః, స్వతః స్వభావతః కోపి, కః అపి, కోపి జ్వరః నాస్తి, జ్వరః నాస్తి. యతః, యస్మాత్ కారణాత్, ఏ కారణం చేతనైతే, యతః యస్మాత్ కారణాత్, ఈ కారణం చేతని అర్థం. చిదాభాసే స్వతః కోపి జ్వరః నాస్తి. చితః, యతః పోయిన తర్వాత విసర్గం చి ఉంటుంది. చితః ప్రకాశైక స్వభావత్వం ఏవ దృష్టం. చితః చిదాత్మనః, చితః ప్రకాశైక స్వభావత్వం ఏవ దృష్టం నచ ఇతరత్, నచ ఇతరత్. మరి యొక్క స్వభావం అక్కడ తెలియడం లేదు, అది విషయం. జాగ్రత్తగానండి. చిదాభాసే, చిత్ ఆభాసే, చిదాభాసే, జీవుడిని మనం ఎవరినైతే అంటున్నామో ఈ చిదాభాసంలో స్వతః స్వభావతః కోపి జ్వరః నాస్తి, కోపి జ్వరః నాస్తి. కః అపి, ఎలాంటి, ఇది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇది, కోపి కః అపి జ్వరః, ఎలాంటి జ్వరము, ఎలాంటి సంతాపము, ఎలాంటి దుఃఖము నాస్తి, లేదు. కాబట్టి చిదాభాసుని యందు స్వభావతః, స్వభావ సిద్ధంగా చూసినట్లయితే, తన ప్రకృతిని అనుసరించి చిదాభాసుని యొక్క స్వరూపాన్ని మనం అనలైజ్ చేసినట్టుగా చూసినట్లయితే, చిదాభాసే స్వతః కోపి జ్వరః, కః అపి జ్వరః, ఏ విధమైనటువంటి
దుఃఖం కూడాను నాస్తి లేదు. కాబట్టి చిదాభాసునిలో అతని యొక్క స్వభావాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే ఏమిటి ఆ స్వభావం తెలుసుకుంటాం ఇప్పుడు. అంటే బింబమైనటువంటి కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిబింబమే కనుక అది స్వభావం, నేచర్. దట్ ఈస్ హిజ్ నేచర్. కాబట్టి బింబం కన్నా కూడా ప్రతిబింబం భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు. బింబంలో లేనిది ప్రతిబింబంలోకి రాదు, ప్రతిబింబంలో ఉన్నది బింబంలో ఉన్నదే. కనుక బింబంలో లేనిది ప్రతిబింబంలో గోచరిస్తూ ఉంది అంటే ఎక్కడో దేర్ ఈజ్ సమ్ ఎర్రర్. అది కాబట్టి కూటస్థ చైతన్యంలో దుఃఖం లేదు అనేది మనకు తెలుసు. దాని యొక్క రిఫ్లెక్షనే గనక, ఆభాస, చిత్తు యొక్క ఆభాసే గనక దీనిలో కూడా ఉండడానికి అవకాశం లేదు. అది యతః యస్మాత్ కారణాత్. యస్మాత్ కారణాత్ అంటే దాని యొక్క ప్రతిబింబమే ఇది కావడం చేత, దానికన్నా భిన్నమైంది కాకపోవడం వల్ల, బింబం కన్నా కూడా ప్రతిబింబం వేరుగా లేదు గనక యస్మాత్, యతః యస్మాత్, ఈ కారణం చేత చిదాభాసే, చిదాభాసుని యందు స్వతః స్వభావతః కోపి జ్వరః, కహ అపి జ్వరః, ఎలాంటి దుఃఖం కూడాను నాస్తి లేదు. కాబట్టి చిదాభాసుని యందు దుఃఖం లేదు. ఓకే. చితః, నెక్స్ట్ చితః అంటే కూటస్థః, చిదాత్మనః. చితః అంటే చిదాత్మనః, కూటస్థః ఇత్యర్థః. చితః ప్రకాశైక స్వభావత్వం ఏవ, ప్రకాశ ఏక స్వభావత్వం ఏవ. కాబట్టి చిదాత్మ ఏదైతే ఉందో, కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో అది సహజంగా స్వభావ సిద్ధంగా స్వరూపతః చైతన్య స్వరూపము. ప్రకాశ, ప్రకాశ అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం, జ్ఞానం అంటే చైతన్యం. క్లియర్? స్వభావత్వం ఏవ దృష్టం, అది నా చ ఇతరత, అది ఇతరత్ నా, మరొక స్వభావం కనిపించడం లేదు. కనుక ఆత్మయందు చూచినట్లయితే అది కేవలం ప్రకాశం జ్ఞానస్వరూపంగా తెలుస్తూ ఉందే కానీ మరొకటి అక్కడ మనకు తెలియడం లేదు. చిదాభాసుని యందు చూస్తే స్వతసిద్ధంగా ఆ చైతన్యం యొక్క ప్రతిబింబమే కావడం వల్ల చిదాభాసునిలో కూడాను దుఃఖం తెలిసేటువంటి అవకాశం లేదు. మరి చిదాత్మయందు అంటే కూటస్థ చైతన్యమునందు ఆత్మయందు అసలే గోచరించే అవకాశం లేదు. ఎందుకని? ప్రకాశైక స్వభావత్వం అంటే కేవలం జ్ఞాన స్వభావ. ప్రకాశం అంటే జ్ఞానం, కాబట్టి కేవలం జ్ఞాన స్వరూపం అయి ఉండడం వల్ల అక్కడ దుఃఖం కలిగేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ ఒక క్రిటికల్ పాయింట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందే, చిదాభాసే స్వభావతః కోపి జ్వరః నాస్తి కదా. ఏ దుఃఖము లేదు, ఎలాంటి దుఃఖము లేదు. మరి నీకు దుఃఖం కలుగుతూ ఉందా లేదా? ఇప్పుడు ఆ చిదాభాసుడు జీవుడే కదా, అది ప్రస్తుతం నువ్వే కదా, నీకు కలుగుతూ ఉందా లేదా దుఃఖం? కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, దుఃఖం కలుగుతుందా లేదా మనకు? అది ఎలా వచ్చిందండి? సంబంధం వినా జ్వర నాస్తి. దట్స్ ద మెయిన్ పాయింట్. శాస్త్రంలో కీలకమైన విషయం ఏంటంటే చిదాభాసుడికి దుఃఖం కలిగింది అంటే జ్వర సంతాపం స్వభావతః నాస్తి. ఆ స్వభావత అనే పదం స్వతః, స్వతః అంటే స్వభావతః, స్వభావతః వాడంతటా వాడిలో ఏ విధమైనటువంటి దుఃఖము లేదు. కానీ కనిపిస్తూ ఉందా లేదా? అదేంటి అని కనుక ప్రశ్నిస్తే సంబంధం వినా, అది బ్యూటిఫుల్ పాయింట్. ఇవే కీలకమైన విషయాలు శాస్త్రంలో. సంబంధం వినా చిదాభాసః కోపి జ్వరః నాస్తి ఇత్యర్థః. కాబట్టి ఒకవేళ దుఃఖమే కనుక కనపడితే అది ఏదో సంబంధం వల్ల ఏర్పడిందే కానీ సంబంధం వినా జ్వరః నాస్తి. క్లియర్? కీలకమైన విషయం. సంబంధం వినా, అది మీరు బ్రాకెట్లో పెట్టుకోవాలా. సంబంధం వినా జ్వరః నాస్తి. ఎందుకంటే జ్వరాః అస్తి, త్రిషు శరీరేషు జ్వరాః అస్తి. ఆయన చూడు తమాషా, 3 శరీరాల్లో దుఃఖం ఉంది.
ఇప్పుడు నేను దుఃఖపడుతున్నానని నీకు దేహం చెప్పడం లేదు. ఏ రోజు కూడాను స్థూల దేహము నేను బాగలేను అని అనలేదు. అనిందే ఎవరితన్నా? నేను నల్లగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, వంకరగా ఉన్నాను అని స్థూల దేహం ఎవరితైనా చెప్పిందే? ఎక్కడా లేదు. స్థూల దేహం చెప్పడం లేదు. మరి ఆ వంకరతనం ఎవరిది స్వామీజీ? ఆ వికారం ఎవరిది? స్థూల దేహాన్ని నేను కాదనడం లేదు, కానీ స్థూల దేహం చెప్పడం లేదు. నువ్వు చెప్తున్నావు నేను బాగలేనని. నువ్వు చెప్తున్నావు నేను బాగలేను అని. నువ్వు చెప్పడానికి ఆ దేహం ఏదైతే ఉందో దాంతో నువ్వు తాదాత్మ్యం చెందడం వల్ల నేనే దేహం అని నువ్వు భావించడం వల్ల చెప్తున్నావు, లేకపోతే చెప్పేందుకు అవకాశం లేనే లేదు. ఇలా భావించడం ఏదైతే ఉందో అది సంబంధ, దేహంతో నీకు సంబంధం. అట్లాగే సూక్ష్మదేహంతో సంబంధం కలిగినప్పుడు నీలో ఉండే ఆవేదనలన్నీ, అంటే సూక్ష్మదేహంలో ఏ ఆవేదనలు అయితే తెలుస్తూ ఉన్నాయో అవి దుఃఖమే కనుక జ్వరాహ, అవి నావే అని చెప్తున్నావు కనుక నేను దుఃఖపడుతున్నాను, నేను విచారిస్తున్నాను, నేను కలత చెందుతూ ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను శోకిస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ లింగదేహంతో సూక్ష్మదేహంతో తాదాత్మ్యం చెందినప్పుడు, ఐడెంటిఫై అయినప్పుడు మాత్రమే ఆ మాట మాట్లాడుతున్నాడు, కానీ లేకపోతే మాట్లాడేందుకు అవకాశం లేదు. సంబంధం వినా జ్వరః నాస్తి. క్లియర్ అది. కాబట్టి చిదాభాసే స్వభావతః సంబంధం వినా కోపి జ్వరః నాస్తి. యతః యస్మాత్ కారణాత్. ఎందుకంటే వాడి చెప్తున్నాడు గనక. కేవలం ఆత్మ యొక్క చైతన్యం ఏదైతే ఉందో కూటస్థ చైతన్యం, దాని యొక్క అభాసే కదా నేను చిదాభాసుడు. అది బింబమైతే ఇది ప్రతిబింబం. కాబట్టి తనలో వస్తున్నదని చెబుతున్నాడంటే తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు. దేంతో తాదాత్మ్యం చెందుతున్నాడు? ఎక్కడెక్కడైతే జ్వరాలు ఉన్నాయో వాటితో, ఎక్కడెక్కడైతే దుఃఖాలు ఉన్నాయో వాటితో తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడు. అనేక స్థాయిల్లో తాదాత్మ్యం జరిగిపోతుంది. కానీ దీంట్లో యాక్చువల్గా అయితే ఇతనికి ఏ సమస్య లేదు. కారణం ఆభాస. ఆభాస అంటే లేకనే ఉన్నట్లుగా తెలిసేది, లేకనే ఉన్నట్లుగా తెలిసేది, అది విషయం. ఇప్పుడు దేహ తాదాత్మ్యం చెందాడు అనుకోండి, దేహ జ్వరాహ, దేహానికి సంబంధించినటువంటి దుఃఖాలన్నీ కూడా ఏవైతే ఉన్నావో అవి తనవి అనుకుంటూ ఉన్నాడు. సూక్ష్మదేహంతో సంబంధం పెట్టుకున్నప్పుడు అందులో ఉండేటువంటి బాధలన్నీ కూడాను, కలతలన్నీ కూడా తనే అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేహ తాదాత్మ్యం ఎక్కడైతే ఉంటుందో తత్ర 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 జ్వరాహ సంతి. ఎక్కడెక్కడైతే తాదాత్మ్యం చెందుతూ ఉన్నాడో, ఐడెంటిఫై అయిపోతున్నాడో, స్థూల దేహంతో ఐడెంటిఫై అయినాడా, దానికి సంబంధించిన దుఃఖాలు తనవే. సూక్ష్మదేహంతో కనుక తాదాత్మ్యం చెందాడా, దానికి సంబంధించినటువంటి దుఃఖాలు కూడాను తనవే. కాబట్టి ఏవైతే శరీరం యొక్క తాపాలు దుఃఖాలు ఉన్నవో అవి కూటస్థుడిని బాధించలేవు, చిదాభాసుడిని కూడా బాధించలేవు. సంబంధం పెట్టుకుంటే తప్ప మరొక రకం లేదు. ఎందుకని బాధించలేవంటే ఒకటే పాయింట్, చిదాభాస. ఆ పాయింటే చిద ఆభాసే. కాబట్టి ఏదైతే కూటస్థ చైతన్యం ఉందో చిత్, దాని యొక్క ఆభాస. కాబట్టి ప్రతిబింబమే గనక ఇదే చిదాభాసుడు గనక జ్వరః నాస్తి. నో స్వామీజీ, జ్వరః అస్తి. చూడతామాట, జ్వరః అస్తి, జ్వరాః సంతి. ఓకే, సంబంధం వినా జ్వరః నాస్తి, అంతే. ఆన్సర్ ఈస్ సంబంధం వినా జ్వరః నాస్తి. సంబంధం లేకుండా పోతే మాత్రం ఈ దుఃఖాలు కలిగేందుకు అవకాశం లేదు. కాబట్టి క్లియరా? కాబట్టి చిదాభాసుడు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, చిదాభాసుడికి దుఃఖం కలుగుతూ ఉంది అంటే జీవ దుఃఖం అంతా కూడాను వాస్తవంగా లేదు, సంబంధంతో ఏర్పడుతూ ఉంది, తాదాత్మ్యం చెందడం వల్ల ఏర్పడుతూ ఉంది. జ్వరాలు ఎక్కడైతే ఉన్నాయో, దుఃఖాలు ఎక్కడైతే ఉన్నాయో, ఆ దుఃఖాలకు సంబంధించినటువంటి దేహాలు తాను కాకపోయినప్పటికీ కూడాను యతః యస్మాత్ కారణాత్. ఎందుకని? ఆ చిదాభాసుడు కనుక వీడు చిదాత్మనః, చిత్స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాని యొక్క ప్రతిరూపమే కనుక వీడికి దుఃఖం కలిగేందుకు అవకాశం లేదు. కానీ ఇతనిలో దుఃఖం కనపడుతూ ఉందంటే వాస్తవానికి ఆ జ్వరాహ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను స్థూల సూక్ష్మ కారణ దేహాల్లో ఉన్నాయి. వాటితో ఐడెంటిఫై అవ్వడం వల్ల ఆ దుఃఖాలని కూడా తన యందు ఆపాదించుకోవడం జరుగుతూ ఉంది. అది ఏ విధంగా ఆపాదించుకుంటున్నాడో కూడా చెప్తారు చూడండి. చిదాభాసేప్యసంభావ్యాః జ్వరా సాక్షిణికా కథా
ఏవమప్యేకతాం మేనే చిదాభాసోహ్య విద్యయా. ఒక్క విషయం ఇప్పుడు మనకు మొదటి శ్లోకంలో అర్థమైంది ఈరోజు. జ్వరాహ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి అటు కూటస్థుల్లో కానీ చిదాభాసుల్లో కానీ లేదన్నాం కదా. కాబట్టి ఆ లేనివి జ్వరాహ అసంభావ విషయాః, అసంభావ విషయాః, అవి సంభవించడానికి అవకాశమే లేదు. ఎందుకు లేదు? చిదాభాసుడిది చూచాం ఇప్పుడు కదా, చిదాభాసుడిలో లేదని చూచాం కదా. ప్రతిబింబంలో లేనిది బింబంలో ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి అద్దం దగ్గర పోయి నిలబడ్డప్పుడు ఆ వ్యక్తి మెడలో ఒక నగ లేదు, సరేనా? సపోజ్ ఈ అక్షమాల లేదు, రుద్రాక్షమాల లేదు, కానీ దాంట్లో కనపడుతుంది అనుకోండి. ఏది? ప్రతిబింబంలో. అమేజింగ్. కనపడడానికి అవకాశమే లేదు. ఎందుకని? ప్రతిబింబంలో కనపడుతూ ఉందంటే బింబంలో ఉండేదాన్ని అది ప్రతిఫలింపజేస్తూ ఉందే కానీ ప్రత్యేకించలేదు. కాబట్టి బింబంలో లేనిది ప్రతిబింబంలో కనిపించే అవకాశంలో లేదు. కానీ ఈ దుఃఖం ఏదైతే ఉందో జ్వరాహ చిదాభాసుల్లో లేదు అని మనం డిసైడ్ చేసేసాం కనుక ప్రతిబింబంలో లేనిది చిదాభాసులో లేనిది చిదాత్మలో ఉండడానికి అవకాశం లేదు. ఫినిష్. అది చిదాభాసేపి అసంభావ్యాః జ్వరాః. కాబట్టి చిదాభాసుని యందు ఏవైతే సంభవములు కావో, ఏ దుఃఖాలైతే సంభవములు కావో అసంభావ్యాః జ్వరాః సాక్షిని కా కథ. అది క్వశ్చన్. ఎప్పుడైతే చిదాభాసుల్లోనే లేవో, ప్రతిబింబంలోనే లేవో, సాక్షిని కూటస్థాత్మని చైతన్యాత్మని కా కథ జ్వరాః. ఇక్కడే లేనప్పుడు అక్కడే నుంచి వస్తాయి. కా కథ వచ్చే అవకాశమే లేదు అని భావన. ఏవం ఏవం చూడండి, ఆ ఏవం ఒక్కొక్క చోట ఎట్లా బలుకుతుందో. ఇక్కడ ఏవం, ఏవం అంటే ఈ విధంగా. ఏ విధంగా? ఏవం ఏవ శబ్దార్థం. కాబట్టి ఏవం ఈ విధంగా. ఏ విధంగా తెలుసా? ఇరువురికి భోక్తృత్వం లేకపోయినప్పటికీ ఈ విధంగా. ఏవం ఈ విధంగా అంటే వీడు భోక్త కాదు, కూటస్థం భోక్త కాదు, ఆత్మభోక్త కాదు, చిదాభాసుడు భోక్త కాదు. ఏవం ఈ విధంగా భోక్తృత్వము అనేటువంటిది ఇద్దరికి లేకపోయినప్పటికీ కూడాను ఏవం అపి ఏకతాం మేనే మేనే మన్యతే ఇత్యర్థః. హి థింక్స్ ఏకతాం మేనే చిదాభాసః హి అవిద్యయ. కాబట్టి చిదాభాసునిలో ఎప్పుడైతే దుఃఖం లేదో, ప్రతిబింబమైనటువంటి చిదాభాసునిలో దుఃఖం లేనప్పుడు బింబమైనటువంటి ఆత్మయందు చిదాత్మయందు ఉండడానికి అవకాశమే లేదు కదా. ఇతని దగ్గరే లేనప్పుడు సాక్షిని కా కథ, సాక్షి చైతన్యం ఎట్లా వస్తుంది? ఏవం అపి ఈ విధంగా ఇద్దరికీ కూడాను భోక్తృత్వం లేనప్పుడు, అంటే ఇద్దరు భోక్తలు కానప్పుడు చిదాభాస వీడు చిదాభాసుడు ఎవడైతే ఉండాడో ఏకతాం మేనే, ఏకతాం మేనే, మేనే మన్యతే. మేనే అంటే మన్యతే ఇత్యర్థః. అంటే హీ థింక్స్, వాడు అట్లా ఆలోచిస్తున్నాడు. ఏకతాం మేనే, ఏకతాం మేనే ఏమని? అహం జ్వరామి కదా. కాబట్టి అహం జ్వరామి, అహం జ్వరామి అనడానికి కారణం ఏంటి? అది విషయం. ఇప్పుడు ఏకతాం మన్యే దాంట్లో వీడు తాదాత్మ్యం చెందుతున్నాడు. ఆయన ఇంకేం లేదు, తాదాత్మ్యం చెంది ఏకతాం మేనే. కాబట్టి అట్లా ఎందుకు వచ్చింది అన్నట్లయితే కారణం చిదాభాస ఏకతాం మేనే అంటే వాడు దాంతో తాదాత్మ్యం చెంది దుఃఖపడుతూ ఉన్నాడు కదా.
వాడిది కాదు దుఃఖం, వాడికి లేవు దుఃఖం, అది క్లియర్ చేసేసాం. ఇంకొక దాంతో దేంట్లో అయితే దుఃఖం తెలుస్తూ ఉందో దాంతో వీడు తాదాత్మ్యం చెంది తన స్వరూపాన్ని వీడు మరచి అదే తన స్వరూపం అని అనుకోవడం వల్ల ఆ దుఃఖాలన్నీ కూడా వీడికి ప్రాప్తిస్తూ ఉన్నాయి. ఏకతాం మేనే. ఎందుకు జరిగింది స్వామీజీ? వాట్ ఇస్ ద కాజ్? అవిద్యయ, డ్యూ టు ఇగ్నరెన్స్. అవిద్యయ, అజ్ఞానం చేత. అజ్ఞానం చేతనే వాడు ఆ విధంగా ఏకతాం మేనే మన్యతే. కాబట్టి దాంతో తాదాత్మ్యం చెంది అహం జ్వరామి, నేను జ్వరంతో ఉన్నాను అని వాడు అనుకున్నా, నేను దుఃఖపడుతూ ఉన్నాను అని వాడు అనుకున్నా, అది నిజమేనా? వాడు నిజంగా దుఃఖపడుతున్నాడా? ఎలా వచ్చింది వాడికి దుఃఖము అంటే అవిద్యయ మన్యతే. కేవలం అజ్ఞానం వల్ల వాడు అనుకుంటూ ఉన్నాడు. అజ్ఞానం ఏంటి ఇక్కడ? జ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. జ్ఞానం ఏంటి? వీడు కుటస్థ చైతన్యం యొక్క ఆభాస మాత్రమే అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, దేహమే తనని తాదాత్మ్యం చెందడం వల్ల, ఐడెంటిఫై కావడం వల్ల ఆ దేహ దుఃఖాలన్నీ కూడాను వాడేంది ఆరోపించుకొని దుఃఖపడుతున్నాడు తప్ప వాస్తవానికి ఇవన్నీ అసంభవాలు. క్లియర్? నెక్స్ట్, వెరీ బ్యూటిఫుల్. సాక్షి సత్యత్వమధ్యస్య స్వేనోపేతే వపుస్త్రయే తత్సర్వం వాస్తవం స్వస్య స్వరూపమితి మన్యతే. అదే ఏవం అపి ఏకతాం మేనే అన్నాడు కదా, చిదాభాస ఏకతాం మేనే, నేను దుఃఖపడుతున్నాను అంటున్నాడు కదా. కథం కనెక్షన్, కథం చిదాభాస ఏకతాం మేనే. వాడు అసలు ఎట్లా అనుకుంటాడు ఆ విధంగా? వెరీ క్రూషియల్, క్రిటికల్ పాయింట్. అవిద్య అంటున్నారు మీరు, అది నిజమే. అలా అనుకోవడం ఎట్లా జరిగింది అని. కథం చిదాభాస ఏకతాం మేనే, నేనే అది అని వీడు తాదాత్మ్యం చెందడం ఎట్లా జరిగింది? అది ఏ విధంగా జరిగింది? లోతుకు వెళ్తున్నాడు. ప్లీజ్ బీ కేర్ఫుల్. అంటే తాదాత్మ్యం ఎలా చెందుతున్నాడో అర్థం కావాలి. ఏకతాం మేనే. కాబట్టి పూర్వ శ్లోకంలో 230వ శ్లోకంలో ఏకతాం మేనే ఏవమపి ఏకతాం మేనే చిదాభాస విద్య అన్నాడు కదా. ఆ ఏకతాం మేనే అని సంక్షేపంగా, ప్లీజ్ సంక్షేపంగా ఏ విషయాన్నైతే చెప్పాడో దాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. స్ఫుటయతి, చక్కగా నాయన అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఏకతాం మేనే అని అన్నప్పుడు మనకు క్లారిటీ రావడం లేదు, నేను చెప్తున్నాను అంతే మీకు. కానీ వాస్తవానికి ఆ ఏకతాం మేనే అనేటువంటిది ఏంటి? ఇది కథం చిదాభాస ఏకతాం మేనే, ఇది ఎట్లా అసలు వాటిల్లింది, ఏ విధంగా వాటిల్లింది అనేది దాన్ని క్లియర్గా స్పష్టంగా, అంటే అక్కడేమో సంక్షేపంగా చెప్పాడు పూర్వ శ్లోకంలో, ప్రస్తుత శ్లోకంలో స్పష్టత ఇస్తున్నాడు దాని మీద. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. సాక్షి సత్యత్వం స్వేన ఉపేతే వపుస్త్రయే సాక్షి సత్యత్వం అధ్యస్య తత్సర్వం స్వస్య వాస్తవం స్వరూపం ఇది మన్యతే. మేనే అంటే మన్యతే కదా నాయన. ఏకతాం మేనే, ఏకతాం మన్యే అంటే మన్యతే అన్నాం కదా. ఇప్పుడు క్లియర్గా మీకు ఇదిగో స్వరూపం ఇది మన్యతే. అందుకని అన్నాను అక్కడ మేనే మన్యతే ఇది. ఆలోచిస్తాను వాడు దుఃఖపడుతున్నాడు అని. సెకండ్ లైన్, స్వేనోపేతే వపుస్త్రయే. స్వేన అంటే వాడికి వాడే తాను స్వేన. ఉపేతే స్వేనోపేతే, స్వేన ఉపేతే సహితే. ఉపేతే అంటే సహితే, తనతో కూడుకొని ఉన్న. స్వేన ఉపేతే స్వేన సహితే, స్వేనోపేతే తనతో కూడుకొని ఉన్నటువంటి
వపుస్త్రయే, వపుహు అంటే శరీరం కదా, తెలుసు కదా, వపుహు శరీరం, త్రయే మూడు, వపుత్రయే అంటే మూడు శరీరాలు. ఏవేవి? స్వేనోపేతే వపుస్త్రయే, తనతో కూడినటువంటి మూడు శరీరాలు, తనతో ఏవైతే కూడి ఉన్నావో, వాస్తవంగా కూడి లేవు, అధ్యాస అతి తమాషా. మూడు శరీరాలు ఏవైతే ఉన్నాయో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, త్రయే వపుహు, వపుస్త్రయే, వపుహు త్రయే, త్రయే వపుహు శరీరేషు త్రిషు, స్వేన ఉపేతే తనతో కూడుకొని ఉన్నటువంటి వాటిని ఆ శరీరాల యందు నాయన వపుస్త్రయే ఆ శరీరత్రయము నందు సాక్షి సత్యత్వం, తనతో కూడుకొని ఉన్నటువంటి దేంతైతే తాను తాదాత్మ్యం చెందిన్నాడో ఆ మూడు శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు శరీరాలలో సాక్షి చైతన్యం, ఏ ఆత్మ చైతన్యం అయితే ఉందో దానిని అధ్యస్య, అధ్యస్య అధ్యస్య అంటే అధ్యసించి, యాజ్ ఇట్ ఈజ్ చెప్తే ఇదేంటి స్వామిజీ, అధ్యస్య అంటే అధ్యసించి, ఆరోపించి, సుప్రీం పొజిషన్ ఆరోపించి, అధ్యస్య అధ్యసించి ఆరోపించి. ముందు అర్థం చేసుకోండి, క్లియర్. స్వేన ఉపేతే వపుస్త్రయే తనతో కూడినటువంటి మూడు శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు సాక్షి సత్యత్వం, ఆ ఆత్మ యొక్క సత్యత్వాన్ని అధ్యస్య ఆరోపించి, తత్సర్వం ఇదంతా కూడాను ఏది, తాను ఆ మూడు శరీరాలు ఈ సాక్షి చైతన్యాన్ని దాని యందు అధ్యసించడం, ఇవంతా కూడాను తత్సర్వం వాస్తవం స్వస్య స్వరూపం, స్వస్య వాస్తవం స్వరూపం, అదే తన యొక్క నిజమైనటువంటి స్వరూపం ఇది అని మన్యతే, మేనే ఆలోచిస్తూ ఉండాడు. ఇది మేనే. క్లియర్? ఏదైనా ఒకటి ఉంది అంటే అది స్వయంగా ఉందా లేక మరొక దానివల్ల ఆధారపడి ఉందా? యశైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే, దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి ఈ జగత్తు ఉండడానికి ఏదైతే కారణమయ్యిందో కదా, అట్లాగే ఇక్కడ కూడాను వపుస్త్రయే, వపుహు త్రయే, త్రయే వపుహు, ఈ మూడు దేహాలు ఏవైతే ఉన్నావో ఏది స్వేన ఉపేతే, స్వేన సహితే, కాబట్టి ఇతనుతో కలిపి ఇతను ఐడెంటిఫై అయినటువంటి, ఇతను తాదాత్మ్యం చెందినటువంటి మూడు దేహాలు ఉన్నాయో ఇవి ఉన్నవి కదా, అలా ఉండడము అనేటువంటిది అస్తిత్వం, అలా ఉండడం అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ దేనికి సంబంధించింది? ఏవి ఉండడం వల్ల ఇది ఉన్నాయా లేక ఇవి స్వతహాగా ఉన్నాయా? స్వతహాగా ఉన్నాయా? జ్వరాహ ఎందుకని మార్పు చెందుతూ ఉన్నాయి కదా. దేహంలో వచ్చేటువంటి దుఃఖాలు కూడా ఒక విధంగా లేవు కదా, మనసులో కలిగేటువంటి తాపాలు కూడా ఒక విధంగా లేవు కదా, అవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి కదా. ఇలా మార్పు చెందేటువంటి దేహ సంబంధమైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉన్నవి అని మనకు అర్థమవుతున్నాయి. జ్వరాహ సంతి, కానీ ఇలా అవి ఉండడం అనేటువంటిది వాటి మీదనే ఆధారపడి ఉన్నవా మరొక దాని మీద ఏమన్నా ఆధారపడి ఉన్నవా? ఆ సత్యత్వం, సత్ ఉండడం, ఎగ్జిస్టెన్స్, మనుగడ, ఇది దేనికి సంబంధించింది? సాక్షికి సంబంధించి, కూటస్థ చైతన్యానికి సంబంధించింది. ఎందుకని స్వామి ఉన్నది అదేనయ్యా, తదన్యత్ సర్వం మిథ్య, అదే ఆత్మసత్యం, ఉన్నది అది ఒక్కటే. కాబట్టి ఏది ఉండినా ఇది ఉండడం వల్లనే ఉండాలి, కాబట్టి దీని మీదనే ఆధారపడి ఉండాలి. దీని మీద ఆధారపడి ఉంది కనుకనే దాన్ని మిథ్య అన్నాం. సత్యం మిథ్యల కలయిక బాగా అర్థం చేసుకోండి. ఉన్నది ఏదో అది సత్యం, దట్ ఈస్ సత్తా, ఎగ్జిస్టెన్స్. దీని మీద ఆధారపడి ఉండేటువంటిది మిథ్య. మిథ్య అనేది లేనిదే, లేకనే ఉన్నట్లు కనిపించేది. కారణం దీని మీద ఆధారపడి ఉంది, ఆధారపడి ఉంది కనుక మిథ్య. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోతుంది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేటువంటిది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు, అది సత్తా కాదు. కాబట్టి సత్యత్వం దేనికి సంబంధించింది? దట్ ఇస్ ద పాయింట్.
సత్యత్వం అనేటువంటిది దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించింది. ఆత్మ ఏంటి? కూటస్థ చైతన్యం. కూటస్థ చైతన్యం ఏంటి? సాక్షి. క్లియర్? సాక్షి సత్యత్వం, అది పాయింట్. సత్తా సాక్షికి సంబంధించింది, సత్యం అనేటువంటిది సాక్షి. ఈ సాక్షి యొక్క సత్యత్వాన్ని అధ్యస్య, దాని యందు ఆరోపించి, ఇది సత్యమైతే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఆరోపించాడు తెలుసా? స్వేన ఉపేతే వపుహు త్రయే, అది తనతో కూడి ఉన్నటువంటి 3 శరీరాలు ఏవైతే ఉన్నావో దానితో ఇతను తాదాత్మ్యం చెందాడో ఇవి సత్యం అంటున్నాడు. వాస్తవంగా ఇలా అనడం వాటిలో సత్యం ఉండి కాదు, సత్యాన్ని ఆరోపించడం జరిగింది. లేని వాటిని ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. అసలు ఇంతకు వాస్తవంగా ఉన్నదేంటి? చైతన్యం. ఏమి చైతన్యం అది? అదే సత్యం. ఏ చైతన్యం అది? సాక్షి చైతన్యం. అదే సాక్షి సత్యత్వం. కాబట్టి సాక్షి ఉంది, ఆత్మ ఉంది, కానీ తనతో కూడి 3 దేహాలు ఏవైతే ఉన్నవో వీటి యందు ఆ ఉన్నదాని యొక్క సత్యత్వాన్ని మిథ్యారూపమైనటువంటి వీటి యందు ఆరోపించి, క్లియర్? సత్యమైంది ఆత్మ యొక్కటే, ఇవి సత్యం కాదు, దేహాలు మార్పు చెందేవి. ఏదైనా నిర్వికారంగా ఉంటుందో అది ఆత్మ. ఇవి నిత్యం మార్పు చెందుతూ ఉన్నాయి. మార్పు చెందేటువంటి ఈ దేహాదులు ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అస్తిత్వం, ఎగ్జిస్టెన్స్ 3 కాలాల్లో ఏదైతే ఉందో అది కేవలం ఆత్మే కానీ మరొకటి కాదు. యదస్తి తత్ సత్యం. ఎప్పుడు? కలతరేపి, 3 కాలాల్లో ఉన్నదే సత్యం. ఏ దేహం కూడా 3 కాలాలు లేదు, ఏ వికారం కూడా 3 కాలాల్లో లేదు. భావ వికారవేత్త అర్థమవుతుంది. ఇప్పుడు వాటిలో వికారాలు ఉన్నాయి, ఆత్మ యందు ఏ వికారం లేదు. కాబట్టి సత్య పదార్థం ఒక్కటే, అది ఆత్మ ఏవా, రెండవది కానే కాదు. ఆత్మ సత్యమైతే ఆత్మ యొక్క సత్యత్వాన్ని మార్పు చెందేటువంటి దేహాలు ఏవైతే ఉన్నాయో, ఏ దేహాలతో దుఃఖభూయిష్టమైనటువంటి ఏ దేహాలతో, దుఃఖ నిలయమైనటువంటి ఏ దేహాలతో తాను తాదాత్మ్యం చెందున్నాడో వీటితో కలిపి దాన్ని దీని యందు అధ్యసించి ఆరోపించి, కాబట్టి అది సత్యమైతే ఇవి సత్యమని చెప్తూ తత్సర్వం. ఇప్పుడు ఆరోపణ జరిగిపోయిన తరువాత తత్సర్వం, ఏ సర్వం? తాను దేహాలు సత్యత్వాన్ని ఆరోపించడము, ఇదంతా కలిపి వాస్తవం స్వస్య స్వరూపం ఇది మన్యతే. ఇవన్నిటి కలిపి స్వస్య వాస్తవం స్వరూపం, స్వస్య తన యొక్క వాస్తవం స్వరూపం, ఇదే నా నిజస్వరూపము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మన్యతే. ఈ విధంగా తలుస్తూ ఉన్నాడు, ఈ విధంగా భావిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇదే నా స్వరూపము అని భావించడం జరుగుతూ ఉందో నైనా ఏం జరుగుతుంది? అప్పుడు దేహే నష్టే అహం నష్ట, దేహే పుష్టే అహం పుష్ట. పో, దేహం పుష్టిగా ఉంది, నేను పుష్టిగా ఉన్నాను. దేహం బాధలతో ఉంది, నేను బాధలతో ఉన్నాను. కృశోహం, గౌరవహం, స్థూలోహం. ఇంతకీ ఈ ఆ అహం ఏదో అది ఆత్మే కానీ ఇది కాదు. ఇప్పుడు దాని యొక్క సత్యత్వాన్ని తీసుకొచ్చి చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. దాని యొక్క సత్యత్వాన్ని దీని యందు ఆరోపిస్తూ ఉన్నాడు, అంతే, ఇంకేమీ లేదు. సాక్షి సత్యత్వం అధ్యస్య. ఈ సత్యత్వం అనేది ఏదో, సత్యత్వం అంటే సత్తా నాయన, ఎగ్జిస్టెన్స్, ప్యూర్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది. ఆ సత్తా సత్యత్వం అనేటువంటిది ఆత్మకు సంబంధించింది. అందుకని అహమస్మి, నేనున్నాను అన్నప్పుడు ఆ నేను ఉన్నాను అన్నది ఎవరు ఉండేది? ఆత్మయేవా. ఘట అస్తి, మృద్ఘట అస్తి. సీ ది పాయింట్. మట్టి కుండ ఉంది అన్నప్పుడు మట్టి కుండ 2 కనపడుతున్నాయి నీకు. కాబట్టి ఈ రెండిట్లో సత్యం ఏదనేది క్వశ్చన్. మృద్ఘట అస్తి, మట్టి కుండ అనేటువంటిది ఉంది, మట్టి ఉంది, కుండ ఉంది. కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. అంటే కుండ రాకముందే మట్టి ఉంది. కాబట్టి కుండ ఎంతవరకు ఉంటుంది? కొంతవరకు ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఘటభంగ, కుండ పగిలిపోతుంది. కుండ పగిలిపోయినప్పుడు ఏమీ లేదు, కుండ లేదు. ఏది ఉన్నది? లేదా కుండ లేకముందు ఏదైతే ఉన్నదో ఇప్పుడు కుండ లేదు కనుక అక్కడ అదే ఉంది. కుండ లేకముందు మట్టి ఉంది, కుండ పగిలిన తర్వాత మట్టి ఉంది. క్లియర్?
క్లియర్ నాయన. కాబట్టి 3 కాలాల యందు కుండ తయారు కాకముందు మట్టే ఉంది, కుండ పగిలిపోయిన తర్వాత మట్టే ఉంది, కుండ ఉన్నప్పుడు కూడా మట్టే ఉంది. కుండలో ఎక్కడ బట్టి చూసినా మట్టే ఉంది. దట్ ఈస్ ద పాయింట్. కాబట్టి కుండ యొక్క సత్యత్వం అన్నాం అనుకోండి. ఇప్పుడు కుండ యొక్క సత్యత్వం కుండ కాదు. కుండ యొక్క సత్యత్వం కుండ కాదు. కుండ యొక్క సత్యత్వం మట్టి. ఒకవేళ దేహాలే ఉంటే మిథ్య అయినా పర్వాలేదు, జీవుడు ఉంటే చిదాభాసుడు, వీళ్ళందరి యొక్క సత్యత్వం ఏమిటి అని అంటే సాక్షి సత్యత్వం కదా. వీడేం చెప్తున్నాడు? స్వస్వ వాస్తవం స్వరూపం, స్వస్య వాస్తవం స్వరూపం. అది ఇదే నా ఏది తత్సర్వం. ఇవన్నీ కలుపుకొని తన వాస్తవ స్వరూపం సాక్షి సత్యత్వం అయితే మిథ్యా ఏదైతే కనబడతా ఉందో ఆ మిథ్యాత్వమే తన యొక్క వాస్తవ స్వరూపమని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఐడెంటిఫికేషన్ సార్. కాబట్టి వపుస్త్రయం ఏదైతే ఉందో దేహత్రయం, దీని యొక్క సత్యత్వం ఏమిటి అని అన్నప్పుడు సాక్షి సత్యత్వమే కానీ దాని యొక్క అస్తిత్వం దేహత్రయం మాత్రం అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి దేహత్రయే సత్యత్వం సాక్షి సత్యత్వం ఏవ. దేహత్రయ సత్యత్వం సాక్షి సత్యత్వం ఏవ. కాబట్టి ఈ 3 దేహాలు ఉన్నవి అని అంటే ఇంక్లూడింగ్ దేహాలతో తాదాత్మ్యం చెంది వీటితో కూడా స్వేన తత్సర్వం వీటి యొక్క అస్తిత్వం మాత్రం సాక్షి సత్యత్వమే కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి తత్సర్వం అన్నాడు చూచారా. తత్సర్వం స్వస్య నైనా వాస్తవం స్వరూపం. అది తత్సర్వం. ఏది? జ్వరరూప శరీరత్రయం, జ్వరమాత్ర శరీరత్రయం ఏదైతే ఉందో స్వస్య ఆత్మనః వాస్తవం స్వరూపం మేనే మన్యతే. వాడలా భావిస్తూ ఉంటాడని వాస్తవానికి మాత్రం కానీ కాదు. కాబట్టి మృత్తికేత్యవ సత్యం. సేమ్ సాక్షి ఏవ సత్యం, మృత్తికేత్యవ సత్యం. కాబట్టి మృద్ఘట అస్తి అన్నప్పుడు ఘట అస్తి మృత్ అస్తి. సేసే పాయింట్. మృద్ఘట అస్తి, మట్టి కుండ ఉంది అంటే ఏంటి? కుండ ఉంది, మట్టి ఉంది. ఘట అస్తి మృద్ అస్తి. రెండుగా ఎక్కడుంటాయి సార్ ఆడ? కానీ 2 తెలుస్తున్నాయి నీకు. మృద్ఘట మట్టి కుండ, మట్టి ఒకటి కుండ ఒకటి, కానీ 2 లేవు, ఒకటే ఉంది. ఆ ఒకటి ఏది? అది కుండనా మట్టే? కుండ కనుక అయ్యేటట్లయితే కుండ తయారు కాకముందు కూడా కుండ ఉండాలి, కుండ పగిలిపోయిన తర్వాత కూడా కుండ ఉండాలి. కానీ కుండ తయారు కాక ముందు, కుండ పగిలిన తరువాత ఏదైతే ఉందో అది మృదేవ. కాబట్టి మృత్తికేత్యేవ సత్యం. అలాగే ఇక్కడ సాక్షి సత్యత్వం, అది సత్య, దాన్ని ఆరోపించాడు, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి మృత్తికేత్యేవ సత్యం. కాబట్టి అస్తిత్వం ఇది. నేను నెక్స్ట్ శ్లోకానికి వెళుతున్నా. స్థూల శరీరం అస్తి, సూక్ష్మ శరీరం లింగ శరీరం అస్తి, కారణ శరీరం అస్తి, చిదాభాస అపి అస్తి. ఎందుకంటే వాడు తాదాత్మ్యం చెందినవాడు. కాబట్టి స్థూలదేహ అస్తి, లింగదేహ అస్తి, కారణదేహ అస్తి. ఈ అస్తి అనేది ఏది? సత్యం. ఆ సత్యం ఏది? సాక్షి సత్యత్వం. ఈ దేహాల సత్యత్వం కాదు, సాక్షి సత్యత్వం. అది ఉండడం చేతనే ఇవి ఉన్నవి, ఇవి లేకపోయినా అది ఉంటుంది. అటువంటి దాన్ని తీసుకొచ్చి దాని యొక్క సత్యత్వాన్ని దీని యందు ఆరోపించి సత్యం అదే ఉండగా ఇదే సత్యం అనుకుంటూ ఉన్నాడు గనక ఇది సత్యం కాదు. తత్సర్వం స్వస్య స్వరూపం వాస్తవం స్వరూపం ఇది మన్యతే. ఇదంతా కూడా నా స్వరూపం అనుకుంటున్నాడు కనుక దేహాల్లో ఏ దుఃఖం వచ్చినా అది తన దుఃఖమే, దేహాలకి ఏ బాధలు వచ్చినా అవి తన బాధలే. ప్లీజ్ నెక్స్ట్. ఏతస్మిన్ భ్రాంతి కాలేయం శరీరేషు జ్వరత్స్వద స్వయమేవ జ్వరామీతి మన్యతే హి కుటుంబివత్. అది ఏతస్మిన్ భ్రాంతికాలే అయం. అయం అయం అంటే ఎవరు? చిదాభాస. అయం చిదాభాస
ఏతస్మిన్ భ్రాంతికాలే, ఏతస్మిన్ ఈ భ్రాంతికాలే, ఈ భ్రాంతి సమయంలో. ఏ భ్రాంతి సమయం? సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటూ ఉన్నాడు చూసారా, అధ్యసించి ఆరోపించి. ఈ కాలే, భ్రాంతి కాలే, వాడు భ్రమలో ఉన్నంతకాలం అని అర్థం. కాబట్టి అయం, ఈ చిదాభాసుడు ఎవడైతే ఉన్నాడో, ఏతస్మిన్ భ్రాంతి కాలే, ఈ భ్రాంతి సమయంలో శరీరేషు జ్వరత్సు, శరీరేషు జ్వరత్సు అంటే శరీరముల యందు, దేహాల యందు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి అధ అంటే తర్వాత, అనంతరం. అధ శరీరేషు జ్వరత్సు అధ జ్వరస్వధ అంటే జ్వరేషు జ్వర తు అధ, జ్వరత్సు అధ ఎట్లయినా తీసుకోవచ్చు. శరీరేషు జ్వరత్సు, శరీరాల యందు ఈ దుఃఖాలు కనపడుతూ ఉంటే అధ అనంతరం స్వయమేవ జ్వరామి ఇది. అది పాయింట్. వాటి యందు దుఃఖం తెలుస్తూ ఉంటే నేనే దుఃఖపడుతున్నాను, స్వయమేవ అహమేవ అహం జ్వరామి, నేనే దుఃఖపడుతున్నాను అని ఇది మన్యతే, మన్యతే ఈ విధంగా భావిస్తూ ఉన్నాడు వీడు. ఎవరు? చిదాభాసుడు. ఎట్లా? కథం? కుటుంబివత్ సంసారీవా. కుటుంబి అంటే సంసారి, సంసారం ఉండేటువంటి వాడు కుటుంబి. కుటుంబివత్ అంటే కుటుంబం గలవాని వలే, సంసారి ఇవ సంసారీవ, కుటుంబివత్ సంసారీవ. సంసారి ఏ విధంగా అయితే అనుకుంటున్నాడో ఆ విధంగా. కాబట్టి శరీరాల యందు దుఃఖం కనపడుతూ ఉంటే ఈ భ్రాంతి సమయంలో వీడు స్వయమేవ జ్వరామి, నేనే దుఃఖపడుతూ ఉన్నాను అనుకుంటాడు. అంటే ఏమిటిది? ఈ శరీరాల యందు ఏ దుఃఖమైతే కనపడుతుందో ఇది స్వాత్మని ఆరోపయతి, స్వాత్మని ఆరోపయతి. ఆత్మయందు దీన్ని ఆరోపిస్తూ ఉన్నాడు. వచ్చిన బాధంతది. ఎప్పుడైతే ఆత్మయందు ఆరోపిస్తూ ఉన్నాడో అహం జ్వరామి ఇది, అయ్యా నేనే బాధపడుతున్నా, స్వయమేవ జ్వరామి ఇది మన్యతేహి, వాడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఎట్లాగంటే కుటుంబివత్. అది చిన్న ఎగ్జాంపుల్. కుటుంబివత్ అంటే అయం చిదాభాస నేను ఏతస్మిన్ భ్రాంతి కాలే యం అయం, అయం చిదాభాస అవిద్యయ భ్రాంత ఇది కదా. ఇంతకుముందు అదే కదా మనం చిదాభాస అవిద్యయ ఏకతాం మేనే, ఏది 230 ఏకతాం మేనే. అందువల్ల అయం చిదాభాస అవిద్యయ భ్రాంత. కాబట్టి అజ్ఞానం చేత వీడు భ్రమలో ఉండాడు. ఎప్పుడైతే అజ్ఞానం చేత భ్రమలో ఉండాడో శరీరేషు జ్వరత్సు, శరీరాల్లో ఏ ఏ దుఃఖాలు కనపడుతూ ఉంటాయి. అంటే దుఃఖాలంటే ఇక్కడ మార్పులు తీసుకోవాలి మీరు. జ్వర అంటే మార్పులు కూడా, మాడిఫికేషన్స్ ఏవైతే జరుగుతూ ఉంటాయి. అది బాధలు కావచ్చు, సుఖాలు కావచ్చు. అందుకనే కదా శాంతి దాంత్యాద్యాహ అని కూడా అన్నాం కదా. అవి కూడాను అంటే మార్పులు ఎక్కడైతే జరుగుతుండాయో శరీరేషు జ్వరత్సు స్వయమేవ జ్వరామే. ఈ దుఃఖాలన్నీ కూడా శరీరంలో, ఈ మార్పులన్నీ కూడా శరీరంలో కనపడుతూ ఉంటే నేను దుఃఖపడుతున్నాను, నేను మార్పు చెందుతున్నాను అనుకోవడం లేదు అంటున్నాడు వీడు. వీడు మార్పు చెందడం లేదు. ఎందుకని? మార్పు చెందేటువంటి వికారాలన్నింటినీ తాను తెలుసుకుంటూ ఉన్నాడు. ఎన్నెన్ని మార్పు చెందుతూ ఉండినా అవన్నీ వాడు తెలుసుకుంటూ ఉన్నాడు. తెలుసుకునేవాడు ఉన్నాడు. దేనికన్నా? ఆ తెలియబడేటువంటి వాటికన్నా అన్యంగా. కాబట్టి వీడికి ఏం తెలుసు? ఇది మిద్ధంగా చెప్పడానికి. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చిందనుకోండి వాడు తెలుసుకుంటా ఉన్నాడు. వస్తే తెలుసుకుంటా ఉన్నాడా, లేకపోతే తెలుసుకుంటా ఉన్నాడా? దేర్ఫోర్ జస్ట్ లిసన్. స్వయమేవ జ్వరామే ఇతే మన్యతే హే కుటుంబివత్. కుటుంబివత్, కుటుంబివత్ అంటే సంసారి ఇవ. ఎందుకని సంసారి ఇవ? పుత్రే పుష్టే అహం పుష్ట, పుత్రే నష్టే అహం నష్ట. చూడండి తమాషా. పూర్వపు రోజుల్లో పిల్లవాడు చదువుకునేవాడు, తల్లిదండ్రులు చదివించేవాడు. అంతే. వాడికి కావాల్సినవన్నీ చూసి పుస్తకాలన్నీ కొనిపెట్టి వాడిని చదువుకోమని చెప్పేవాళ్ళు. వాడు చదువుకుంటుండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? ప్రేమలు ఎక్కువైపోయినాయి. అందువల్ల వాడు చదవడం ఈయన చదువుతాడు.
ఈయన చదవచ్చు కానీ ఇతన్ని రానివ్వరు సార్ ఎగ్జామినేషన్కి రానివ్వడు. మెటీరియల్ ఏమో ఈయన దగ్గర ఉంది, వాడి దగ్గర ఏమీ లేదు, వాడు చదవలేదు, వాడేమో రాయలేడు, రాసేవాడినేమో లోపలికి రానియరు, రాసేటువంటి వస్తువు మాత్రం ఈయన దగ్గర ఉంది. అందుకని ఈయన ఎక్కడుంటాడు, లోపలికి పోలేడు, బయట ఉండలేడు. అందువల్ల కిటికీ దగ్గరుండి చిట్లేస్తాడు, అట్లా రాయిరా నువ్వు. ఏంది ఇదంతా? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ఆల్ దిస్? తత్సర్వం సార్, ఇంకేమి లేదు. తత్సర్వం స్వస్య వాస్తవం స్వరూపం ఇది మన్యతే. ఇది నా వ్యవహారం అంతా కూడాను. కాబట్టి పుత్రే నష్టే అహం నష్ట, పుత్రే పుష్టే అహం పుష్ట. పిల్లవాడు బాగుంటే నేను బాగుంటాను, పిల్లవాడు బాగాలేకపోతే తాను బాగుండడు. ఇది ఐడెంటిఫికేషన్ కదా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాడు, అత్తగారింటి నుంచి అమ్మాయి వచ్చేస్తుంది, వచ్చేసి నాన్న నా పరిస్థితులు బాగాలేవంటది, వెంటనే మారిపోతాడా లేదా? దట్స్ అన్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది ఏంటంటే అవి మార్పు చెందుతాయి. కాబట్టి అది అర్థం చేసుకోవాల్సిన విషయం కానీ మారాల్సిన విషయం కాదు. కానీ ఎంతగా ఐడెంటిఫై అయిపోయినాడు అని అంటే, ఆ అమ్మాయికి వచ్చిన బాధ అంతా నా బాధే, పిల్లవాడికి వచ్చిన బాధ అంతా నా బాధే, భార్యకు వచ్చిన బాధ అంతా కూడా నా బాధే. కాబట్టి పుత్రాదిషు, దట్స్ ద పాయింట్, పుత్రాదిషు తప్యత్సు అహం తపామి ఇది వృధా యదా. నెక్స్ట్ వస్తున్నాడు. కాబట్టి సంసారంలో ఏ విధంగా అయితే తాదాత్మ్యం చెందడం వల్ల సంసారంలో ఎవరికి ఏ బాధ వచ్చినా తనకు బాధే. ఇక్కడ బాధే కాదు నాయన, బాధ రాకపోయినా కూడా బాధే. అదే సంసారం అంటే. ఇప్పుడు అట్లా కాదు, పిల్లవాడికి సమస్య వచ్చింది తనకు సమస్య, భార్యకి సమస్య వచ్చింది తనకు సమస్య. ఎందుకంటే తాదాత్మ్యం చెందాడు కనుక. ఈ తాదాత్మ్యం ఎట్లా పోద్దంటే, సమస్య ఉన్నప్పుడు సమస్య అని ఫీల్ అవ్వడం కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు, సమస్య లేకపోయినా కూడా ఫీల్ అవుతాడు. ఇప్పుడు వృద్ధాప్యం వస్తుంది, కొడుకేమో కాలిఫోర్నియాలో ఉంటాడు, ఫాదరు మదరు ఇక్కడ ఉంటారు, సరేనా? వాడు అక్కడ ఉండడం తనకిష్టమే. ఎందుకని? కొడుకు మీద ఎంత ప్రేమో, అండర్స్టాండ్, పుత్రుడి మీద ఎంత ప్రేమో అంత ప్రేమ. క్లియర్? పోనీ పుత్రుడు ఇక్కడే ఉండాలి, అది కూడా రావాలంటే రాదు. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది లేదు. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ధనం కావాలా, పుత్రుడు పోతేనే వస్తుంది, ఈయన పోతే రాదు. కాబట్టి వాడు పోవాలా, వాడు దూరంగా ఉండాలని దుఃఖం. పోనీ వాడిని దగ్గరికి తెచ్చుకుంటామంటే, కాబట్టి ధనార్జన కోసం వాడు అక్కడికి పోవాలా. చూడండి తమాషా, చూడండి ఐడెంటిఫికేషన్ ఎంతవరకు పోతుందంటే తాదాత్మ్యం. తాను ఇక్కడ ఉంటాడు, ఇప్పుడు ఏం చేయాలి? ధనం సరే వాడు తెస్తాడు, వాడు ఇక్కడ ఉండాలా, ఉండలేడు కదా. రోజు ఫోన్ చేయమంటాడు వాడిని, ఉదయం సాయంత్రం. నేను వింటున్నాను సార్ ఇవన్నీ, సరేనా? అన్నీ బాగున్నాయి. లాస్ట్ అంటాడు, ఎదురేంటి స్వామీజీ, ఏంటి సార్ మీకేముంది, ఏం ప్రాబ్లం ఉంది, మీకు పెన్షన్ వస్తుంది, అంతా వస్తుంది, వృద్ధాశ్రమంలో ఉండారు, హాయిగా ఉండారు, అక్కడుండే వాళ్ళు ఏడిపిస్తా, ఇంతకుముందు సంసారం ఏడిపించారు, ఇప్పుడు వృద్ధాశ్రమం ఏడిపిస్తూ ఉన్నారు, బాగుంది సార్. ఇప్పుడు ఏమిటండి? మా పిల్లవాడండి. అవును, మీరే కదా పంపించారు, ఇష్టపడి డబ్బు కావాలని పంపించారు కదా వాడిని. అదంతా బాగానే ఉంది స్వామీజీ, నేను రోజు వాడిని ఫోన్ చేయమంటానంటాడు. రోజు ఫోన్ చేయడానికి వాడి దగ్గర విషయం ఉండాలి కదా. ఇప్పుడు రోజు చేస్తాడు, చేయడం కాదు, వాడి దగ్గర విషయం ఉండాలి కదా సార్. విషయం లేకుండా ఏం ఫోన్ చేస్తాడా? వాడు ఫోన్ చేయలేదనుకో ఏం విషయం లేదని అర్థం. అంటే వాడు నానా నేను జారిపడి కాలు దెబ్బతిగిలి ఇరిగింది నాయన అని చెప్పాలి నీకు, అది నీకు దుఃఖమే కదా. అది చెప్పలేదు కదా, ఏం లేదు, హాయిగా ఉండు. అసలు ఒక రకంగా ఫోన్ రాకపోతే, ముసలాళ్ళ చెప్తున్నా, ఫోన్ రాకపోతే తృప్తిపడాలా? అర్థం కదా? ఫోన్ రాలేదని బాధపడతాడు. ఇదేంటంటే ఫోన్ రాలేదు కనుక వాడికి ఏమైందో, నిన్న చేశాడు కదా అయ్యా, ఈరోజు రాలేదు కదా, ఈరోజు ఇప్పుడు చేస్తాడు, తర్వాత నీకు చేసేసిన తర్వాత ఏదైనా జరిగితే, అంటే ఊహలన్నీ దుఃఖపడడానికి తాదాత్మ్యం చెందడం అనేది ఎంతవరకు పోతుందంటే, ఉండినా దుఃఖమే, లేకపోయినా దుఃఖమే. అందువల్ల
పుత్రదారేషు తప్యత్సు తపామీతి వృధా యథా మన్యతే పురుషస్తద్వత్ ఆభాసోప్యభిమన్యతే. అది ఇంతకుముందు ఇచ్చాడు కదా, శరీరేషు జ్వర అధా స్వయమేవ జ్వరామీతి మన్యతే హి కుటుంబివత్. సంసారిలాగా బాధపడతానని దృష్టాంతం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ దృష్టాంతం స్పష్టయతి విశదయతి. ఇప్పుడు ఆ దృష్టాంతం ఏదైతుందో కుటుంబి అన్నాడు కదా సంసారిలాగాని, ఆ సంసారిలాగా అనేటువంటి దృష్టాంతం ఏంటో దాష్టాంతంలో చెప్తున్నాడు. ఏంటంటే పుత్రదారేషు, భార్యా పిల్లలయందు, ఆ భార్యా పిల్లలు ఎవరైతే ఉండారో దారాపుత్రాదులు, పుత్రధారాదులు, దారాపుత్రాదులు బెస్ట్, దారవన్ పుత్రాః అనేకాః. పుత్రధారేషు తప్యత్సు, నైనా తప్యత్సు అంటే వాళ్ళు తప్పిస్తూ ఉంటే, అంటే దుఃఖపడుతూ ఉంటే. భార్య దుఃఖపడినా, బిడ్డలు దుఃఖపడినా కారణం ఎవరు? లోతుగా పోయి ఆలోచిస్తే ఎవరి దుఃఖానికి వాళ్ళే కారణం. ప్రారంధమేవ కారణం. సరేనా? ఆమె ప్రారంధం ఆ విధంగా ఉంది, దుఃఖపడాలి, తప్పదు, అర్థం చేసుకోవాలి. పిల్లల ప్రారంధం ఆ విధంగా ఉంది, వాళ్ళు సుఖపడాలనే నువ్వు ప్రయత్నం చేయొచ్చు. దుఃఖపడుతున్నారనుకోండి, దట్ ఈస్ ప్రారంధం, ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రారంధ ఫలం. మనం ఏం చేయలేం. పుత్రధారేషు తప్యత్సు, కాబట్టి భార్యా పిల్లలు దుఃఖపడుతూ ఉంటే తపామి ఇది, తపామీతి, తపామి ఇది వృధా యథా, ఏ విధంగా అయితే ఇది వృధా బాధ. ఏంటది? తపామి, అహం తపామి మన్యతే పురుష. కాబట్టి పుత్రులు దుఃఖపడుతూ ఉంటే నేనే దుఃఖపడుతున్నాను తపామి అని వృధాగా ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉండాడో, దుఃఖపడుతూ ఉండాడో పురుష, తద్వత్ అలాగే, తద్వత్ అలాగే. అది కుటుంబి అంటే కుటుంబివత్ అన్నాడు కదా ఇంతకుముందు దృష్టాంతం. ఎట్లా కుటుంబివత్? భార్యా పిల్లలు బాధపడుతూ ఉంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి దుఃఖం వచ్చినా తానే దాన్ని ఆపాదించుకొని తన మీద ఆరోపించుకొని వాడు ఏ విధంగా అయితే దుఃఖపడుతూ ఉన్నాడో తద్వత్ అలాగే ఆభాస అపి అభిమన్యతే. ఆభాస అంటే చిదాభాస, చిదాభాస అపి, ఈ చిదాభాసుడు కూడా అభిమన్యతే, అది వాడు కూడా అట్లాగే భావిస్తూ ఉండాడు, ఇంకేమీ లేదు. ఇదంతా ఏంటి? జ్వర. ఎట్లా వచ్చింది జ్వర? సంబంధం వినా జ్వరా నాస్తి. అదే నేను అక్కడ ఇచ్చిన కనెక్షన్, సంబంధం వినా. కాబట్టి చిదాభాసుల్లో దుఃఖం లేదు, దుఃఖం కలిగిందంటే సంబంధం, ప్రధానమైంది సంబంధం. ఇదిగో సంబంధం, భార్యాపుత్రాదులతో ఉండేటువంటి సంబంధం. కాబట్టి చిదాభాసుడికి తనకు తానుగా ఏ విధమైనటువంటి దుఃఖం కలిగేందుకు అవకాశం లేదు, భార్యాపుత్రాదులతో ఉండేటువంటి సంబంధం వల్ల. సంసారం వద్దనడం లేదు, సంసార తాదాత్మ్యం. ఉండకపోతే ఎట్లా స్వామిజీ? ఉన్న ఉపయోగం లేదని దాని అర్థం. నువ్వు దుఃఖపడడం తప్ప మరొకటి ఏమీ లేదు. జరిగేవి భవితవ్యం భవత్యేవ. ఏది జరగాలనో అది జరుగుతుంది, దాన్ని నువ్వేం మార్చలేవు. దుఃఖపడ్డావనుకో అది ఇట్స్ యువర్ ఓన్ క్రియేషన్, నీ మెంటల్ ప్రొజెక్షన్. అది దానికి ఏం ఆధారం కనపడడం లేదు. కాబట్టి సంబంధం ఒక్కటే కనపడతా ఉంది. సపోజ్ ఒక అడుగు వెనక్కి వచ్చి ఒక మాట అంటాను, జస్ట్ థింక్, నా భార్యకు బాగాలేదండి, ఆవిడంటే నా ప్రాణం అండి అని ఏడుస్తూ ఉన్నాడు అనుకుని కూర్చొని భర్త. ఆ స్త్రీకి బాగలేకపోవడం వల్ల అతను ఏడుస్తున్నాడా? సంబంధానికి ఏడుస్తున్నాడా? థింక్. పెళ్ళి కాకముందు ఆవిడెవరో తెలియదు కదా. అప్పుడు ఆవిడకి యాక్సిడెంట్ జరిగి ఉంటే ఇతను దారిలో వస్తూ ఉండి చూసి ఉంటాడు అనుకో యాక్సిడెంట్. అందరూ అయ్యో పాపం కాలు ఇరిగిందండి, రక్తం వస్తుందండి, అది అందరు తీసుకుపోతున్నారు అనుకోండి. ఎవరండి ఆవిడ? ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగిందండి అనడా? ఇప్పుడు ఆవిడకే ముళ్ళు గుచ్చుకుంటే ఏడుస్తున్నాడు.
కారణం ఏంటో తెలుసా? సంబంధం సార్, జస్ట్ సంబంధం. స్త్రీకి దుఃఖం కలిగిందని కాదు ఆయన ఏడ్చేది, ఆ స్త్రీ ఎవరో, ఆవిడ ఎవరో కాదు, నా భార్య. దట్స్ ద పాయింట్. వీడెవడో కాదు, నా కుమారుడు, మమ పుత్ర, అపత్యం. అక్కడ వస్తుంది దుఃఖం అంతా కూడా. కాబట్టి ఈ సంబంధం వల్లనే దుఃఖం వస్తూ ఉంది కనుక ఇంకోటి కానే కాదు. కాబట్టి సంబంధంతోనే జ్వరాహ సంతి. ఇదే తాదాత్మ్యము, జస్ట్ రిలేషన్షిప్, అంతకన్నా ఇంకేమీ లేదు అది. కాబట్టి సంసారంలో ఏ విధంగా అయితే ఈ సంబంధాలు ఉండడం వల్ల మనం దుఃఖపడుతూ ఉన్నామో, చిదాభాస ఆభాస అపి, చిదాభాసుడు కూడా అభిమన్యతే, అట్లాగే భావిస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు. ఇదంతా ఏ దశలో జరుగుతూ ఉంది నాయన? భ్రాంతికాలే. అయం చిదాభాస భ్రాంతికాలే నాయన. కాబట్టి అజ్ఞానం వల్ల వీడికి భ్రాంతి కలిగితే, ఈ భ్రాంతి కాలంలో అంటే అజ్ఞాన దశ ఎంతవరకు అయితే ఉందో అక్కడ జ్వరం ఉంది అనేది చూపెట్టాడు. భ్రాంతి కాలంలో దుఃఖం ఉంది అని చూపెడుతున్నాడు. బాగా వినండి ఆయన కనెక్షన్. భ్రాంతి కాలంలోనే దుఃఖం ఉండేది, అంతే కదా? భ్రాంతి కాలంలో నీకు దుఃఖం ఎందుకు వచ్చింది? ఉండి వస్తే పర్వాలేదు, లేదు, సంబంధం వల్ల, తాదాత్మ్యం చెందడం వల్ల నీకు కలిగింది. అలా తాదాత్మ్యం చెందడమే భ్రాంతి. కాబట్టి భ్రాంతికాలే అయం చిదాభాస. ఎవడైతే ఉన్నాడో ఆడు శరీరంలో కలిగేటువంటి 3 శరీరాల్లో, శరీరత్రయంలో కలిగేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను వాడి అందే ఆరోపించుకొని స్వయమేవ జ్వరామి ఇతి అని చిదాభాస అపి అభిమన్యతే కుటుంబివత్ క్లియర్గా తెలుస్తుంది మనకు. కాబట్టి అదే జ్ఞాన దశకు వస్తే అది అజ్ఞాన దశలో దుఃఖము ఉంది. అండర్స్టాండ్ ది పాయింట్. అజ్ఞాన దశలో దుఃఖం కనపడతా ఉంది. మరి జ్ఞాన దశలో చిదాభాసుడికి దుఃఖం ఉందే? ఏముంది? దుఃఖ అభావం ఉంది. జ్వరభావము, జ్వరాభావము. జ్వరం అంటే దుఃఖం, దుఃఖం ఉన్నది. జ్వర అభావ, దుఃఖము లేదు. ఎక్కడ దుఃఖము ఉన్నది, ఎక్కడ దుఃఖము లేదు అంటే భ్రాంతి కాలంలో దుఃఖం ఉంది. అంటే అది అజ్ఞాన దశ. అజ్ఞాన దశలో దుఃఖము ఉన్నది. అసలు యాక్చువల్గా అయితే నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేయను. ఉన్నట్లు ఉన్నది ఈజ్ ద రైట్ థింగ్. పోనీ ఉన్నది. అదే జ్ఞాన దశకు వచ్చింది అనుకోండి, రివర్స్. అజ్ఞాన దశలో ఉంది గనక జ్ఞాన దశలో లేదు. ఏముందంటే జ్వరాభావం ఉంది. జ్వరం లేకపోవడం అనేది ఉంది. దుఃఖం లేనటువంటి స్థితి ఉంది. అంటే ఆనందమే ఉంది కదా. అది కనెక్షన్. నెక్స్ట్, వివిచ్య భ్రాంతి ముజ్జిత్వా స్వమప్యగణయన్ సదా చింతయన్ సాక్షిణం కస్మాత్ శరీరమను సంజ్వరేత్. వచ్చేస్తా ఉన్నాడు ప్లీజ్. వివిచ్య భ్రాంతిం ఉజ్జిత్వా స్వం అపి అగణయన్ సదా చింతయన్ సాక్షిణం కస్మాత్ శరీరం అనుసంజ్వరేత్. చిదాభాస వివిచ్య. వివిచ్య అంటేనైనా అబ్బో సంస్కృతే, సంస్కృతమే. పృథక్ కృత్య అంటే అదే ఇప్పుడు తెలుగు మిస్ అయిపోద్దామని భయం. పృథక్ కృత్య అంటే వేరు చేసి, వివిచ్య వేరు చేసి. ఎవరు వేరు చేసేది ఇక్కడ? చిదాభాస. ఎగ్జాక్ట్లీ. చిదాభాస వివిచ్య వేరు చేసి, భ్రాంతిం ఉజ్జిత్వా, భ్రాంతిం ఈ భ్రమ ఏదైతే ఉందో దీనిని ఉజ్జిత్వా త్యక్త్వా, ఉజ్జిత్వా త్యక్త్వా దాన్ని విడిచిపెట్టి, పరిత్యజ్య దాన్ని విడిచిపెట్టి, స్వం అపి, స్వం అపి తనను కూడా, స్వం అపి స్వమపి
స్వం అపి అగణయన్, వాణ్ణి కూడా లెక్కలోకి తీసుకోకుండా, లెక్క చేయకుండా, అగణయన్, గణయన్ అగణయన్, తనను తాను లెక్కలోకి తీసుకోకుండా, అంటే వాణ్ణి కూడా వాడు లెక్క చేయకుండా సదా ఎల్లప్పుడూ సాక్షిణం చింతయన్, సాక్షిణం చింతయన్ ధ్యాయన్, కేవలం ఆ సాక్షి చైతన్యం ఏదైతే ఆత్మ ఉందో దాన్నే ధ్యానిస్తూ ఉండాడు. కస్మాత్, అటువంటప్పుడు ఈ కారణం చేత కస్మాత్ శరీరం అనుసంజ్వారేత్, ఇప్పుడు వాడికి శరీర దుఃఖాలు వాడికి ఎక్కడున్నాయి ఇప్పుడు? వెరీ బ్యూటిఫుల్ ప్లీజ్. కొంచెం సాధన పరంగా కూడా ఉంది నాయన. వివిచ్య, ఏది చిదాభాసుడు ఇప్పుడు వేరు చేస్తూ ఉండాడు. ఏదైతే సత్యమో, అండర్స్టాండ్, ఏదైతే సత్యమో సాక్షి సత్యత్వం, దేని ఎందైతే అధ్యస్య ఆరోపించాడో, కాబట్టి దీని ఎందు ఆరోపించాడు కాదు, దానిని కాదు ఆరోపించింది, దాన్ని వేరు చేసి వివిచ్య, దీనిని వేరు చేసేది ఆత్మానాత్మ వివేక జ్ఞానం. ఏది ఆత్మ ఏది అనాత్మ అనేటువంటిది వివిచ్య పృథక్ కృత్య భ్రాంతిం ఉజ్జిత్వ. ఎప్పుడైతే ఇలా వేరు చేశాడో భ్రమ ఏదైతే ఉందో, అంటే ఉన్నదానిని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా, సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా చూడడం అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో దాన్ని ఉజ్జిత్వ త్యక్త్వ పరిత్యజ్య, దాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు దాన్ని విడిచిపెట్టాడు కదా, విడిచిపెట్టినాడు ఎవడు కదా? వీడే కదా పట్టుకొని ఉన్నదే. అవి ఉంటే వీడున్నట్టు, వీడుంటే అవి ఉన్నట్టే కదా. స్వామపి, వాణ్ణి కూడా అగణయన్, వాటిలాగే వాణ్ణి కూడా లెక్కలోకి తీసుకోకుండా, ఎందుకంటే వీడు మిథ్యే గనక. చూడు తమాషా, తనను కూడా తాను త్యక్త్వ విడిచిపెట్టి అగణయన్ సదా నిరంతరం సాక్షిణం, సాక్షిణం కూటస్థ చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ సాక్షిణం చింతయన్ ధ్యాయన్, దాన్నే ధ్యానిస్తూ ఏమని అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను. సదా సాక్షిణం. ఎట్లాంటి సాక్షి అది? సాక్షిణం అంటే జ్వరాదిరహితం సాక్షిణం, అవునా? అందుకని కదా వేరు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వేరు చేశాడు అంటే దుఃఖాలతో ఉండేటువంటి ఆ భ్రాంతి ఏదైతే ఉందో దాన్ని వేరు చేసేసాడు కదా అనాత్మని. అనాత్మలో కదా దుఃఖం ఉంది, ఇప్పుడు వేరు చేశాడు కదా. కాబట్టి కస్మాత్ వాడితో కలుపుకొని అగణయన్ సదా చింతయన్, అంటే జ్వరాదిరహితం సాక్షిణం, ఏ దుఃఖాలు లేనిటువంటి ఆత్మని చింతయన్ ధ్యాయన్, అంటే నిరంతరం కూడాను ఆత్మధ్యానంలోనే ఉండాలి. ఏదైతే జ్వరరహితమైనటువంటి ఆత్మయో, దుఃఖరహితమైనటువంటి ఆత్మయో, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మయో దాని అందే ఉండాడు. కానీ ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఏంటంటే స్వమపి, వాడిని కూడా అగణయన్ లెక్కలోకి తీసుకోకుండా. అంటే ఏమిటి? ఆత్మ అది, ఆత్మను నేను ధ్యానిస్తున్నాను అని అంటే నువ్వెవరు? నువ్వెవరు సార్? నువ్వు ఆత్మని గనక ధ్యానిస్తే ఆత్మ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ మెడిటేషన్ కదా. వస్తువు అయిపోతుంది ఆత్మ, నీకన్నా అన్యమైంది అవుతుంది. అందువల్ల నేను అహం అని ఏదైతే అంటున్నాడో స్వం అపి, తనను కూడాను అగణయన్, నేను అలా ధ్యానిస్తున్నాననేది కూడా మర్చిపోయి తానే అది అని చింతించడం, అది సాక్షిణం చింతయన్. వెరీ బ్యూటిఫుల్ పాయింట్, కరెక్ట్గా పట్టుకోండి. కాబట్టి తాను వేరుగా ఉండి గనక ఆత్మను గనక ధ్యానించాడా, తాను వేరవుతాడు, ఆత్మ వేరవుతుంది. ఆత్మ తనకన్నా వేరైతే అది దృశ్యం అవుతుంది, విషయం అవుతుంది. కాబట్టి విషయీ సంబంధ అస్తి. విషయీ సంబంధలో అద్వైతం నాస్తి. విషయము విషయీ ఉంటే, కాబట్టి ఉండేది వాడే, విషయీ వాడే ఉండేది. కాబట్టి నేను చిదాభాసుణ్ణి అనేది స్వమపి అగణయన్, దాన్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా సదా నిరంతరం కలవాచకం, సదా
సాక్షిణం చింతయన్, ఇది ఎట్లాంటిది? జ్వరాదిరహితం సాక్షిణం. ఎప్పుడైతే జ్వరాదిరహితం సాక్షిణం అని నేను ఎందుకంటున్నానంటే, దుఃఖాలు లేనటువంటి ఆత్మ అంటే, ఆత్మలో ఎలాగో దుఃఖాలు ఉండవు, దుఃఖాలు లేని ఆత్మ అంటే దాని అర్థం ఏంటి? దుఃఖాలు ఉన్నటువంటిది దేహాల్లో నుంచి వీడు విడిపడిపోయాడు ఇప్పుడు. అదే వివిచ్య జరిగిపోయింది. అది ఉజ్జిత్వ, అలా వేరు చేసిన తరువాత భ్రాంతిము ఉజ్జిత్వ హిత్వ, దాన్ని విడిచిపెట్టేశాడు కనుక ఇప్పుడు తాను ఎవరో, తాను సాక్షి కన్నా భిన్నంగా లేడు, తానే సాక్షి. సాక్షి మాత్రం. చూసారా, నేను సాక్షి స్వరూపుణ్ణి. సాక్షి వేరుగా ఉంటే నేను తెలుసుకోవడం కాదు, నేనే సాక్షి స్వరూపుణ్ణి. కస్మాత్ శరీరం అనుసంజ్వరేత్. కాబట్టి ఈ దుఃఖాలకన్నిటికీ అనుసంజ్వరేత్. ఇప్పుడు ఎట్లా వాడు దుఃఖపడతాడు చెప్పండి? ఎందుకు దుఃఖపడ్డాడు తెలుసా? కస్మాత్, కారణం ఒకటి ఉంది. ఏంటా కారణము అని అంటే, ఏ కారణం, ఏ భ్రాంతి ఉండడం వల్ల, అది భ్రాంతి కాలం, ఏ భ్రాంతి ఉండడం చేత వాడు దుఃఖాలు అనుభవించాడో ఆ భ్రాంతి తొలగింపబడింది కనుక వివిచ్య ఉజ్జిత్వ, అవి తొలగింపబడ్డాయి గనక ఇంకా వాడికి దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు. కారణమైనటువంటి అజ్ఞానము లేదా భ్రాంతి తొలగింపబడింది గనక కార్యమైనటువంటి దుఃఖాలు ఉండడానికి అవకాశం లేవు గనక ఇంకేముంది చెప్పండి? జ్ఞానం కలగడం. ఇది అంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగడానికి ముందు చేసిన సాధన ఇది, అంతేనా? చింతయన్, ధ్యానిస్తూ ఉన్నాడు కదా, సాధకుడు ఉన్నాడు, కానీ లేనట్టుగా ఉన్నాడు, తానే ఆత్మ అనేటువంటి భావనలో ఉన్నాడు. చూడండి జ్ఞాన సాధన ఎంతవరకు పోతా ఉందో. క్లియర్? నౌ సీ ది బ్యూటీ. అయథా వస్తు సర్పాది జ్ఞానం హేతు ఫలాయనే రజ్జుజ్ఞానీ ధీధ్వస్థౌ కృతమప్యనుశోచతి. వండర్ఫుల్. ఓన్లీ ఐ హ్యావ్ టైమ్. జాగ్రత్తగా వినండి ఆయన. ఇప్పటి వరకు ఏం చూసాము నాయన? భ్రాంతి జ్ఞానం చూసాము, తత్వజ్ఞానం చూసాం. దురదృష్టవశాత్తు జ్ఞానాలు రెండు అనాల్సి వస్తుంది, తప్పదు కదా. భ్రాంతి జ్ఞానం అంటా ఉన్నా కదా, యాక్చువల్గా దట్ ఇస్ పర్వర్టెడ్ కదా. ఏదో విపరీత జ్ఞానం అది ఇదంటే వేరే విషయం. కానీ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది శాస్త్రంలో. భ్రాంతి జ్ఞానం, సత్య జ్ఞానం, అసత్య జ్ఞానం ఉంది కదా. అసత్యం జ్ఞానం ఎట్లా అవుద్ది, భ్రాంతి అనేది జ్ఞానం ఎట్లా అవుద్ది? బట్ దట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ దేర్, యాక్సెప్ట్ చేస్తాం. కాబట్టి భ్రాంతి జ్ఞాన సత్య జ్ఞానయోహో, అయినా సీ ద లింక్. భ్రాంతి జ్ఞాన తత్వజ్ఞానయోహో సత్యజ్ఞానయోహో జ్వర. భ్రాంతి జ్ఞాన జ్వర, సత్యజ్ఞాన తద్ అభావ కారణత్వం. తద్ అభావ, ఏది ఆ జ్వరం ఏదైతే ఉందో అది లేకుండా ఉండడం, తద్ అభావ, అది లేకపోవడానికి కారణత్వం. భ్రాంతి జ్ఞాన సత్యజ్ఞానయోహో, భ్రాంతి జ్ఞాన తత్వజ్ఞానయోహో జ్వర తద్ అభావ కారణత్వం. భ్రాంతి జ్ఞానం జ్వర దుఃఖం, తత్వజ్ఞానం తత్ అభావ కారణత్వం, అది లేకుండా పోవడానికి ఇది కారణం. దృష్టాంత ప్రదర్శనేన స్పష్టయతి విశదయతి. దీనికి ఒక చక్కటి దృష్టాంతం ఇచ్చి దాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఏది? మిథ్యాజ్ఞానానికి సత్యజ్ఞానానికి. మిథ్యాజ్ఞానంలో దుఃఖం ఉంది, సత్యజ్ఞానంలో దుఃఖం లేకపోవడానికి కారణం అక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకు లేదు? అది తద్ అభావ కారణత్వం దృష్టాంత ప్రదర్శనేన స్పష్టైతే. జాగ్రత్తగా వినండి. అయథావస్తు సర్పాది జ్ఞానం హేతు పలాయనే రజ్జుజ్ఞానే అహి ధీ ధ్వస్తౌ కృతం అపి అనుశోచతి. అమేజింగ్ విద్యారణ్య. అయథా వస్తు. వస్తు అంటే
విషయము. ఏనైనా వస్తు అంటే విషయము. యథార్థ జ్ఞానం, యథా అర్థ, యథార్థ అర్థ అన్న వస్తువే, విషయమే. సరేనా? యథా విషయ సీనో చాలా కష్టం లేదు, కొద్ది జాగ్రత్తగానండి. యథా విషయ తదా జ్ఞానం. అంతేనా? వస్తువు ఏమిటో ఆ వస్తువు జ్ఞానంకి వస్తువుకి తేడా లేదు, ఈశ్వరుడికి ఈశ్వర జ్ఞానానికి తేడా లేదు అంటుంటాను నేను. దానికి కారణం అది. యథా అర్థ తదా జ్ఞానం. క్లియర్? యథా విషయ తదా జ్ఞానం, యథా వస్తు తదా జ్ఞానం, యథా అర్థ తదా జ్ఞానం, యథార్థ జ్ఞానం. యథా అర్థ తదా జ్ఞానం అంటే యథా విషయ యథా వస్తు తదా జ్ఞానం. వస్తువు ఏదైతే ఉంటుందో దాని జ్ఞానం దానికన్నా భిన్నంగా ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ యథార్థ జ్ఞానం. ఇప్పుడు యథార్థ జ్ఞానం అర్థమైందే, యథార్థంగా అర్థమైందే. ఎస్, అది యథా వస్తు తదా జ్ఞానం. నైనా యథా వస్తు తదా జ్ఞానం, యథా అర్థ తదా జ్ఞానం, యథా విషయ తదా జ్ఞానం. క్లియరా? ఇది అయథావస్తు. నాకు తెలిసింది ప్రపంచంలో ఎక్కడా లేదు అయథావస్తు. సరేనా? యథావస్తు వస్తువు ఉంది, కానీ అయథావస్తు అనేటువంటిది ఏంటి అనేది కొద్దిగా అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ విద్యారణ్యం. ఈ అరణ్యంలో పడాలి. కాబట్టి సమస్య అయథావస్తు. యథావస్తు ఇప్పుడు మీకు అర్థమైందిగా. నేను యథావస్తు తదా జ్ఞానం కదా. అయథావస్తు జ్ఞానం అంటే ఆ యథావస్తు జ్ఞానం. యథావస్తు జ్ఞానం మీకు అర్థమైంది. యథావస్తు తదా జ్ఞానం. అయథావస్తు జ్ఞానం నా యథావస్తు జ్ఞానం, అయథావస్తు జ్ఞానం. అంతేనా? క్లియరా? చూస్తాం. కాబట్టి జ్ఞానం ఎప్పుడు కూడాను వస్తుతంత్రం, కర్మతంత్రం కాదు. ఇంతకుముందు చెప్పాం, జ్ఞానం తంత్రత్వాత్, వస్తు తంత్రత్వాత్ జ్ఞానం. కాబట్టి వస్తువు ఎట్లాగైతే ఉంటుందో ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం కూడా దానికన్నా భిన్నమైనటువంటిది కాదు. ఇది వస్తుతంత్రం. క్లియర్? కాబట్టి యథా వస్తు తదా జ్ఞానం, నా యథావస్తు జ్ఞానం అయథావస్తు జ్ఞానం. కాబట్టి యథావస్తు జ్ఞానం కానిది అయథావస్తు జ్ఞానం అనాలి. అంటే నా యథార్థ వస్తు జ్ఞానం. ఏనైనా క్లియరా? ఎస్. అంటే ఏంటి స్వామీజీ ఇది? చూడే క్లియర్గా అర్థం. సర్పాది జ్ఞానం పోండి. ఇదే యథావస్తు జ్ఞానమా అయథావస్తు జ్ఞానం? అదే యథావస్తు జ్ఞానం ఏంటి? రజ్జు. యథావస్తు జ్ఞానం అంటే రజ్జు జ్ఞానం. ఆడ ఉండేటువంటి త్రాడు, దానికి సంబంధించిన జ్ఞానం, త్రాడుకు సంబంధించిన జ్ఞానం యథావస్తు జ్ఞానం. అంటే యథా త్రాడు తదా జ్ఞానం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి వస్తువు ఏదైతే ఉందో, త్రాడు ఉంది, రజ్జు ఉంది, రజ్జు జ్ఞానం యథార్థ జ్ఞానం. ఆ రజ్జును చూచి దాన్ని సర్పమని మిస్టేక్ చేసినప్పుడు ఏ జ్ఞానం కలుగుతూ ఉంది? నేను సర్పజ్ఞానం కలుగుతూ ఉంది. ఏ జ్ఞానం కలుగుతుంది నీకు? సర్పజ్ఞానం కలుగుతుంది. వాస్తవంగా అక్కడ ఉండేది ఏంటి? రజ్జు జ్ఞానం. రజ్జు జ్ఞానం ఏ జ్ఞానం? అది యథార్థ జ్ఞానం. సర్పజ్ఞానం ఏంటి? అయథావస్తు జ్ఞానం కదా. ఇది అయథావస్తు సర్పాది జ్ఞానం. సర్పము మొదలైనటువంటి ఆది ఎట్సెట్రా. ఆ ఎట్సెట్రా ఏందో చెప్తానులే. అంటే ఎట్సెట్రా అంటే సుక్తిగా రచిత, ఇది రజ్జు సర్ప భ్రాంతి కదా నాయన. ఆది అన్నాడు, సర్పాది ఆది అన్నప్పుడు ఎట్సెట్రా. ఎట్సెట్రా ఏంటంటే సుక్తిగా రచిత భ్రాంతి, స్థాను పురుష భ్రాంతి, ఇవన్నీ కూడా వస్తాయి. ఆది ఇవన్నీ కూడాను సర్పాది జ్ఞానం. హేతు పలాయనే, హేతు పలాయనే, అది విషయం. హేతు పలాయనే కారణం.
హేతు అంటే కారణం. పలాయనే హేతు భవతి. సర్పాది జ్ఞానం పలాయనే హేతు భవతి, కారణం భవతి ఇత్యర్థ. ఇప్పుడు ఎప్పుడైతే సర్పాన్ని చూచాడో, త్రాడులో ఉన్న యథార్థమేమో తాడు, దాంట్లో వీడు చూసింది సర్పాన్ని చూసినప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నిలబడుతున్నాడా? దాన్ని ఏమంటారు? పలాయనం, చిత్తగిస్తున్నాడు అనమాట. పలాయనం, చిత్తగిస్తాడు. ఆ పలాయనానికి కారణం ఏంటని హేతు. పలాయనే హేతు. ఇట్లా వస్తున్నా, మళ్ళీ బ్యాక్ నుంచి వస్తున్నాను చూడండి, సెకండ్ లైన్. పలాయనే హేతు అయథావస్తు సర్పాది జ్ఞానం భవతి. క్లియరా? ఏదైతే లేదో, ఆ లేనిటువంటి, యథార్థంగా లేనిటువంటి సర్పం ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానమే పలాయనం, చిత్తగించడానికి, పారిపోవడానికి కారణము. హేతు భవతి, హేతు భవతి, కారణం భవతి. పలాయనే హేతు భవతి. ఏంటండి? ఉన్నది భయపెట్టచ్చు కానీ లేనిది భయపెడతా ఉంటుండే. అది తమాషా. ఎక్కడైనా భయపడ్డాడు మనిషి అంటే ఉన్నది భయపడుతుంది, కానీ లేనివి కూడా భయపడతాయి. ఇప్పుడు దెయ్యం అంటాడు, పరిగెత్తాడు రాత్రిపూట. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడ అంటే వాడు ఆరోపించుకుంటాడు. అది కారణం అవుతా ఉంది. హేతు కారణం. కాబట్టి పలాయనే హేతు అయథావస్తు జ్ఞానం అంటే హేతు భవతి, అయథావస్తు జ్ఞానం కారణం భవతి. పలాయనే కారణం భవతి. వాడు పరిగెత్తిపోవడానికి కారణం అవుతా ఉంది. ఫస్ట్ 2 లైన్స్. కాబట్టి మనిషి పరిగెత్తుకొని పోతూ ఉన్నాడంటే అక్కడ లేని దానికి సంబంధించిన జ్ఞానం, ఇది విచిత్రం, లేని దానికి సంబంధించిన జ్ఞానం కలగడం చేత దాని కారణంగా యస్మాత్ కారణాత్ పలాయనం భవతి, పలాయనే కారణం భవతి. ఓకే, నెక్స్ట్. రజ్జుజ్ఞాని. తమాషా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది శ్లోక. అయథావస్తు జ్ఞానం పలాయనే కారణం భవతి. రజ్జుజ్ఞాని అంటే యథావస్తు జ్ఞానే. అయథావస్తు జ్ఞానం కాదు ఇది. యథావస్తు జ్ఞాని అహిధి. అహి అంటే పాము, సర్పమును అహి అంటారు. అహి అంటే పాము, ధి అంటే బుద్ధి. అంటే పాము అనేటువంటి బుద్ధి, సర్పభ్రాంతి. అహిధి. రజ్జు జ్ఞాని అంటే ఉన్నటువంటి యథావస్తు జ్ఞాని. ఉన్నది అక్కడ త్రాడు, ఆ త్రాడు యొక్క జ్ఞానం కలిగిన తర్వాత రజ్జు జ్ఞాని, యథావస్తు జ్ఞాని. అహిధి సర్పబుద్ధి ఉందా ఇప్పుడు? అహిధి సర్పబుద్ధి, రజ్జు జ్ఞాని. ఇది త్రాడు అని తెలిసిన తర్వాత యథార్థ వస్తు జ్ఞాని, రజ్జు జ్ఞాని. అహిధి సర్పబుద్ధి ఉందే. ధ్వస్తౌ. ధ్వస్తౌ. ధ్వస్తౌ అంటే నష్టే సతి, అది నశించిపోగా. కాబట్టి సర్పజ్ఞానం అనేటువంటిది నశించింది. రజ్జు జ్ఞానోదయంలో సర్పజ్ఞానం నశించింది, సర్పబుద్ధి నశించింది. ఇది సర్పము అనేటువంటి అయథార్థ బుద్ధి నశించింది. ఎప్పుడు? రజ్జు అనేటువంటి యథార్థ బుద్ధి, యథార్థ జ్ఞానం కలగానే అయథార్థ జ్ఞానం, సర్పజ్ఞానం పోయింది, నశించిపోయింది. అగైన్ అయథావస్తు సర్పాది జ్ఞానం హేతు పలాయనే. లేకుండా ఉండేటువంటి యథావస్తు కాదు, అయథావస్తు అంటే నా యథావస్తు, అక్కడ లేనటువంటి వస్తువు, అది సర్పము. అది లేనిది ఉన్నట్లుగా తెలియడం వల్ల జ్ఞానం పలాయనే హేతు కారణం భవతి. మనిషి పరిగెత్తిపోవడానికి కారణం. అర్థమైపోయిందా? తర్వాత సెకండ్ లైన్, థర్డ్ లైన్. రజ్జు జ్ఞాని యథావస్తు జ్ఞానం కలిగిన తరువాత అహిధి, ఆ సర్ప బుద్ధి ఏదైతే ఉందో అది ధ్వస్తౌ, నష్టం, నశించిపోయింది. నష్టే సతి కృతం అపి అనుశోచతే. కృతం అపి, ఏదైతే చేసి ఉండాడో, ఏదైతే జరిగిపోయిందో దానికి బాధపడతా ఉన్నాడు. కృతం అపి, జరిగిన దానికి. ఏం జరిగింది నాయన? పలాయనం, అంతే. దట్స్ ఆల్ రైట్.
అది జరిగింది. అయథార్థ వస్తు జ్ఞానం వల్ల వీడికి భయం కలిగి పరిగెత్తుకుంటూ పోయాడు కదా. ఆ పలాయనం ఏదైతే ఉందో అది కృతం అపి, అది దానికి కూడాను అనుశోచతి, దుఃఖిస్తూ ఉన్నాడు. స్వామి అయితే ఎక్స్ప్రెషన్ గీతలో నాను శోచంతి పండితా, నా అనుశోచంతి పండిత. పండితుడు అయితే దుఃఖించడు కదా. ఇక్కడ కూడాను పామరుడిగా దుఃఖించుతుండేది. అది జరిగిపోయింది దానికి. అనవసరంగా తెలియక ఇది తమాషా చూడండి, ఇది ఈయన విచిత్రం. పాము లేకపోతే పారిపోవడం అనేది లేదు. పాము లేకపోతే పారిపోవడం లేదు. వాడు పారిపోయినాడే పలాయనం. దేనికి పారిపోయాడు? ఉండే పాము ఉండి భయపడి పలాయనం పోయాడా? ఆయన చిత్తగించాడా? లేనే లేదు. పాము లేనే లేదు. మళ్ళీ కనిపించింది ఉంది కదా సార్. సో ది అపియరెన్స్ ఆఫ్ ది స్నేక్ ఈజ్ ఇల్యూషన్. అది కేవలం భ్రాంతి నీకు కనిపించింది. ఎప్పుడైతే నీకు కనిపించినటువంటి సర్పం యథార్థంగా లేదో, ఇప్పుడు ఒకవేళ అది పోయింది కనుక నాకు జ్ఞానం కలిగింది అన్నట్టు లేదు. ఎప్పుడైతే అది యథార్థంగా లేదో, దట్ డిసపియరెన్స్, ఇట్స్ డిసపియరెన్స్ డస్ నాట్ అరైజ్. ఉన్నదైతే పోతుంది, అసలు లేనిదే అది. లేనిది పోయేదేముంది? కాబట్టి పాము పోయింది ఇప్పుడు అని అంటే వాడు లేలే, నువ్వు పరిగెత్తుకుంటూ పోయి వచ్చావు, నువ్వు పోకముందు ఏముందో ఇప్పుడు కూడా అదే ఉంది. అదే పాయింట్, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఏం జరిగిందండి? ఇట్ ఈజ్ జస్ట్ లైక్ వేకింగ్ అప్ ఫ్రమ్ డ్రీమ్. అంతే. ఓ నిద్ర నుంచి మేల్కొన్నావు అనుకో, నిద్రలో ఏవేవేవో చూస్తుంటావు నువ్వు. ఒక్కసారి మేల్కొంటే అవన్నీ పోయినాయి. రజ్జు జ్ఞానే యథార్థ వస్తు జ్ఞానే అహిధి, ఏదైతే సర్పబుద్ధి ఉందో ధ్వస్తవు నష్టే సతి, అది పోయింది, కంప్లీట్గా పోయింది. మేలుకున్న తర్వాత స్వప్నంలో ఉండేటివన్నీ కూడా ఎలాగైతే అదృశ్యమైపోయినాయో ఇక్కడ కూడా అట్లాగే జరిగింది. అది ప్రపంచం. ఇది ఒకటే. ప్రపంచ యది విద్యేత నివర్తేత న సంశయ. ప్రపంచ యది విద్యేత, బ్యూటిఫుల్ శ్లోక. ప్రపంచ యది విద్యేత, ఎప్పుడైనా ప్రపంచం అనేది కనుక ఒకటి ఉంటే, ప్రపంచం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంటే, నివర్తేత, ఆ ఉన్నది పోయింది అంటే నాదే డబ్బు ఉన్నదండి, డబ్బు పోయింది. ఉన్నదంటే పోయిందంటే అర్థం ఉంది. కాబట్టి ప్రపంచ, ఏ ప్రపంచమైతే నీకు కనపడుతూ ఉందో, యది, ఎప్పుడైతే ప్రపంచం ఉన్నది, ప్రపంచ యది విద్యేత, అది ఉన్నది అని అనుకున్నప్పుడు నివర్తేత న సంశయ, ఆ ఉన్నది పోయిందని. కానీ ఇక్కడ నీకు ఏదైతే తెలుస్తుందో మాయామాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత. మాయామాత్రమిదం ద్వైతం, ఇదంతా మాయయ్య, లేకనే ఉన్నట్లు కనిపించేటువంటిది నీకు. ఏది పరమార్థం, ఏది సత్యస్వరూపం, దేనికి సత్తా? అద్వైతం పరమార్థత. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, సదేవ సౌభ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. ద్వైతం న విద్యతే యస్య. అది ఇక్కడ. కాబట్టి రజ్జుజ్ఞాని అహిధి ధ్వస్తౌ కృతమపి అనుశోచతి. అయ్యయ్యో, ఏదో జరిగిపోయిందే, నేను ఎందుకు పరిగెత్తానా, ఏం జరిగిందని. అదే ఇప్పుడు కలలో ఏదో జరిగిందంటే, ఏదైతే కలలో జరిగిందని నువ్వు అనుకుంటున్నావో, ఏది జరిగిందో స్వప్నంలో అది జరగలేదు సార్. ద పాయింట్. ఏది స్వప్నంలో జరిగింది అనుకుంటున్నావో, ఏది జరిగిందో నీ కలలో అది జరగలేదు. ఇంకొక మాట చెప్పమంటావా? ఏది ఉండిందో అది లేదు. క్లియర్? ఏది ఉన్నట్టు నీకు అనిపించిందో, సర్పం మిథ్య, పలాయనం మిథ్యది. అది తమాషా, విచిత్రం. కాబట్టి ఏది ఉండింది అనుకున్నావు నువ్వు? సర్పం ఉండి అనుకున్నావు, లేదు. ఏం జరిగింది? పలాయనం ఎందుకు జరిగింది? లేనిది ఉన్నదనుకోవడం వల్ల జరిగింది, అంతకన్నా ఇంకేమీ లేదు. నువ్వు చూశాను, నేను చూశాను కదా అని తను అనొచ్చు. అదే నువ్వు చూశావు గనకనే భ్రాంతి. నువ్వు చూడడమే భ్రాంతి సార్, లేని దాన్ని చూడడమే బ్రహ్మము, అది భ్రాంతి. కాబట్టి మాయా మాత్రం ఇదం ద్వైతం. ఈ ద్వైత జగత్ ఏదైతే ఉందో ఇది కేవలం మాయాస్వరూపం, అద్వైతం
పరమార్థత అబ్సల్యూట్గా చూస్తే అద్వైతమే కానీ ఇంకొకటి లేనే లేదు. అంతా ఇదంతా మాయాకార్యము. అది తెలిసేంతవరకు వీడు జీవుడు చిదాభాస. జ్వరాహ సంతి, అది లేదా ఎగిరిపోయిందంతే. సో ఇదంతా మాయాకార్యమే కదా. కాబట్టి మాయ గనక ఇది ఎక్కడ తెలుస్తుందంటే నీకు దేశకాలాదులో తెలుస్తుంది. కాబట్టి దేశము సత్యం కాదు, కాలము సత్యం కాదు. కాబట్టి దేశకాలాదులకు ఆధారమైనటువంటి అధిష్టాన స్వరూపం ఏదైతే ఉందో సత్తా, అదే సాక్షి సత్యత్వం. ఇవి ఉన్నవన్నీ లేనప్పుడు కూడాను ఏదైతే ఉందో అధిష్టానంగా అది సాక్షి సత్యత్వం, అంతగానే ఇంకేమీ లేదు. గంధర్వనగరము గంధర్వనగరము గగన కుసుమను, గంధర్వనగరము గగన కుసుమము లేకనే ఉన్నవాయే నెతి బీరకాయే. ఇప్పుడు మేఘాలను చూసి అక్కడ చూడండి ఎంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ లాగా ఉంది కదా, ఇక్కడ చూడండి ఏనుగులాగా ఉంది కదా, అక్కడ చూడండి మామూలుగా ఇట్లా అనుకుంటూ ఉండేది. నాకు కూడా అనుభవం ఉంది. చిన్నప్పుడు మంచం మీద పడుకొని రాత్రిపూట ముసలోళ్ళ పక్కన ఇదంతా అదేది చెప్పరా అంటే అది అది గుర్రము ఎట చెప్తున్నావు, ఇదిగో ఇక్కడ ఇట్లా ఉంది అట్లా. గంధర్వ నగరము ఆకాశంలో ఉండేటువంటి నగరం. గగన కుసుమము ఆకాశ పుష్పం యాడ్ నుంచి వస్తుంది, ఎక్కడుంది చుట్టూ ఆకాశంలో. గంధర్వ నగరము గగన కుసుమము లేకనే ఉన్నవాయే. అయథార్థ వస్తు జ్ఞానం. అవి లేవు కానీ ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి. ఎట్లాగో నేతి బీరకాయే. ఎక్కడైనా బీరకాయలో నెయ్యి ఉన్నట్టు ఇప్పటి వరకు మనం చూడాలి. ఇంకా బూడిద ఉన్నట్టుగా చూసాం పైన లోపల, బూడిద గుమ్మడికాయ. అంతేగాని నేతి బీరకాయ అనేటువంటిది ఎక్కడ లేదు. కానీ ఆ పేరు మాత్రం ఉంది, లేకపోయినా కూడాను ఆ పేరు ఉంది. నీరు పల్ల మేరుగు నిజము దేవుడేరుగు, నిజము తెలిసేదాకా జీవుడై తిరుగు. జనన మరణాల్లో పడి తిరుగుతూ ఉంటాడు వీడు. నిజము తెలిసేదాకా జీవుడై తిరుగు. వీడు చిదాభాసుడు. తనది కానిది ఆరోపించుకోవడం అసలు ఎట్లా. ఇక 3 రకాలుగా జరిగింది చూడండి. వీడితో కలిసి శరీరత్రయం ఉంది. ఎటువంటి శరీరత్రయం ఇది? జ్వరాది సహిత. జ్వరాది సహిత శరీర ఏదైతే ఉందో త్రిశరీరములు అవి వీడితో కలుపుకొని ఇవన్నీ తత్సర్వం ఉన్నవని సాక్షి యొక్క సత్యత్వాన్ని వీటి యందు ఆరోపించి నేను దుఃఖపడుతున్నాను. ఎంత విచిత్రమైందో చూడండి. అసలు మొదట వీటికి కల్పించాడు ఒక సత్యం, లేని వాటికి ఉన్నట్టుగా కల్పించాడు, అదొక ఆరోపం. తరువాత వాటితో తాదాత్మ్యం చెంది వాటికి సంబంధించిన దుఃఖాలని నావనుకున్నాడు 2. సరే ఇవి ఉన్నవి కదా, ఎక్కడుందా? నీలో ఉందా, వాటిల్లో ఉందంటే ఆ సాక్షి చైతన్యం ఏదైతే ఉందో సత్యత్వం, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆపాదించాడు. అది ఏది ఉన్నా దేశములోనే, ఏది తెలిసిన కాలములోనే. ఏది ఉన్నా దేశములోనే, ఏది తెలిసిన కాలములోనే. దేశమనిత్యము దేశమనిత్యము కాలము శూన్యము. దేశం అనిత్యము కాలము శూన్యము. నిత్యమై సత్యమై వెలిగేది బ్రహ్మము. నిత్యమై సత్యమై వెలిగేది బ్రహ్మము. ప్రపంచముందని ఎవరన్నారు? ప్రపంచముందని ఎవరన్నారు? నిరూపించుటకు ఎవరున్నారు? ప్రపంచముందని ఎవరన్నారు?
మనసులో మెరిసి చీకటిలో కలిసే, మనసులో మెరిసి చీకటిలో కలిసే మాయా చిత్రము వింత జగతే ప్రపంచముందని ఎవరన్నారు, నిరూపించుటకు ఎవరున్నారు, ప్రపంచముందని ఎవరన్నారు. ఓ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.